ఆడించాలి, దాన్ని ఏ రేంజ్లో పాపులర్ చేయాలనేది సోషల్ మీడియా కంకణం కట్టుకొని జరుపుతున్న కథనాలు ఇవన్నీ చూస్తున్నాం. ప్రజెంట్ అంటే హర్షసాయి విషయంలో గత కొన్ని రోజులుగా వేరే ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఆ ఎలిగేషన్స్కి తోడుగా ఇప్పుడు ఒక అమ్మాయిని వేధించాడు అంటూ కూడా మరొక ఎలిగేషన్ రావడం జరిగింది. సరే, మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనం దీని గురించి మాట్లాడడానికి మనతో యువ సమ్రాట్ గారు లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఇష్యూ కంటే ముందు కూడా ఆయన సామ్రాట్ అంటే హర్షసాయి విషయంలో బెట్టింగ్కి సంబంధించి ఒక కంకణం కట్టుకొని దీనికి సంబంధించి ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకు ఫైట్ చేసుకుంటూ తన మీద కేసులు వస్తున్నా కూడా లెక్క చేయకుండా నేను చాలామంది అమాయకులు బలవుతున్నారు, దాంట్లో కొంతమందిని కాపాడినా చాలు అనుకుంటూ ఆయన ఒక సాహసోపేతమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనకి లైవ్లో ఆయన అందుబాటులో ఉన్నారు. ముందుగా ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం. సామ్రాట్ గారు నమస్తే అండి. నిజంగా గత కొన్ని నెలలుగా మీ ప్రయత్నం అనేది చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా హర్షసాయి వేదికగా ఏమేం జరుగుతున్నాయి ఏంటి అంటూ గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా ఆయన తరపున అంటే ఒక సపోర్టర్స్ అనేది మీ పైన ఎలాంటి యుద్ధం చేశారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ ఇష్యూకి సంబంధించి ఫస్ట్ మీరేమంటారు? మ్యూట్లో ఉన్నట్టుంది సామ్రాట్ గారు, వాయిస్ ఒక్కసారి చెక్ చేసుకోరా. వాయిస్ రావట్లేదు, ఒక్కసారి. ఓకే, పాపులర్ అయ్యేందుకు ఒక ఎత్తు, 4 రాళ్ల కోసం డార్క్ రూమ్ చేష్టలు, కుదిరితే ఓకే లేకపోతే బెదిరింపులు, అది లీగలా ఇల్లీగలా అన్నది ప్రస్తుతం డోంట్ కేర్ అంటున్నారు. ఇదే యూట్యూబర్ హర్షసాయి ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ల భాగోతం అని చెప్పాలి. ఇంతకీ ఫేమ్ ఉంటే ఏదైనా చేయొచ్చా? ఎంతకైనా దిగజారొచ్చా? ఓ యువతిని టార్చర్ చేసే పరిస్థితి అసలు హర్షసాయికి ఎందుకు వచ్చింది? స్నేహం పేరుతో దగా. ఇప్పుడు హర్ష ఇష్యూపై జరుగుతున్న మెయిన్ కథనాలు. మరి న్యూస్ 360 స్పెషల్ ఫోకస్లో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ పెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సొసైటీలో, కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సమాజం మొత్తంలో కూడా ఇవే హాట్ టాపిక్ అయిన అంశాలు. డబ్బుల కోసము ఐదర్ అబ్బాయిని కావచ్చు అమ్మాయిని కావచ్చు వల్లో వేసుకోవడమే ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత మనసులోని నీచత్వానికి పని చెప్పడం ప్రస్తుతం అయితే ఫ్యాషన్గా మారిందని చెప్పాలి. ప్రముఖ యూట్యూబర్ కూడా ప్రస్తుతం ఈ కోవలోకి చెందినవాడే అని చెప్పుకోవడంలో ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు, ఆ యువతి చేస్తున్న ఎలిగేషన్స్ అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ తనను ఓ రకంగా ఓ లెవెల్లో అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్టార్ యూట్యూబర్ ఎవరు అంటే హర్షసాయి అని చెప్పుకునేంత రేంజ్లో అయితే ఫేమ్ తెచ్చుకున్నాడు. మన సామ్రాట్ గారు మళ్ళీ లైవ్లోకి రావడం. సామ్రాట్ గారు నమస్తే అండి. ఇందాక కట్ అయింది, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఇది హర్షసాయి ఫాలోవర్స్ చేస్తున్న యుద్ధం కాదు, ఇది హర్షసాయి వెనకాల ఉన్న బెట్టింగ్ మాఫియా, ఈ ఫారెన్ బాసెస్ చేస్తున్న యుద్ధం ఇది. అసలు నాకు మీరు నిన్న చూశాను, హర్షసాయి మీద ఒక ఆవిడ వచ్చి, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని అంటే హర్షసాయి ఇట్లా రేప్ చేశాడు, తన దగ్గర మనీ తీసుకున్నాడు, ఈ అలిగేషన్స్ చూశాను. కానీ ఒక విక్టిమ్ మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది. అండ్ నేను చెప్తున్నాను కదా, మీరు హర్షసాయి సొసైటీని చేసిన రేప్ ముందు, పార్డన్ మై లాంగ్వేజ్, ఈ రేప్ నథింగ్. ఇప్పటికీ కూడా ఏ ఛానల్ పెట్టినా ఆ అమ్మాయి వాయిస్ రికార్డులు పెడుతున్నాయంటే, నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి, నిన్ను నమ్మి నీతో సినిమా తీస్తానని వచ్చిన అమ్మాయి వాయిస్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. అంటే అతనిది ఎంత క్రిమినల్ మైండో. అతని హార్డ్ డిస్క్ లో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ వాయిస్ రికార్డింగ్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చీకటి బాగోతాలు, ఫోటోలు, అమ్మాయిల న్యూడ్ ఫోటోలు ప్రతి ఒక్కటి ఉన్నాయని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే బెట్టింగ్ యాప్స్ ఎలిగేషన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి ఇట్ ఇస్ నాట్ అన్ ఎలిగేషన్ అండి. ఓకే, సారీ, ఓకే. ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మీరు ఒక క్వశ్చన్, అంటే నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మీరు కూపిలాగే ప్రయత్నం చేస్తున్న టైంలో అంటే మెయిన్ స్టార్ట్ చేసింది హర్షసాయి దగ్గర నుంచి పెద్ద లెవెల్లో జరిగింది అన్నది మొదటి నుంచి కూడా మీరు దాన్ని ప్రూవ్ చేసేదానికి కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించిన చాలా రకాల ఆధారాలు సేకరించారు. ఈ టైంలో అంటే హర్షసాయికి సంబంధించి అమ్మాయిల విషయంలో ఎవరైనా బాధితులు కానీ మీ దగ్గర రావడము, అంటే ఈ అమ్మాయి రాకముందు ఈ చీకటి కోణాన్ని ఏమన్నా మీ దగ్గరికి ఫిర్యాదులు వచ్చాయా? ఆ నేపథ్యానికి సంబంధించి నా దగ్గరికి బూట్ కాలుతో
బూట్ కాలుతో మొహం మీద తన్నించుకున్న అమ్మాయి, ఈ అమ్మాయి కాదు, ఓకే. బూట్ కాలుతో మొహం మీద తన్నించుకున్న అమ్మాయి కూడా ఉంది. కానీ నేను ఆ పర్సనల్ ఇష్యూస్ ని బయటికి తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. నాకు అవసరం లేదు. అండ్ ఇది ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ రిస్క్ లో ఉన్నాయి. ఖచ్చితంగా. మనం అందరం అనుకుంటున్నట్టు ఇతను ఒక 26 ఇయర్స్ యూట్యూబర్ కాదు, ఒక 26 ఇయర్స్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. సో ఇతని గురించి వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టాల్సిన అది నాకు అనిపించట్లేదు. కానీ అంటే అతను ఇప్పుడు మొదటి నుంచి కూడా హర్ష సాయి చేస్తున్న, అంటే మీలాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తను చెప్పే ఆన్సర్ ఏంటంటే, తక్కువ టైంలో నేను ఎదిగాను, నేను సమాజ సేవ చేస్తున్నాను, చూసి తట్టుకోలేకపోతున్నారు, సినిమా హీరో అయ్యేసరికి ఇంకా తట్టుకోలేక. విరాట్ కోహ్లీ ఎలా ఎదిగాడు, ఇతను ఎలా ఎదిగాడు, ధోని ఎలా ఎదిగాడు, ఇతను ఎలా ఎదిగాడు. ఒక ప్రాసెస్ కి కొన్ని ఏళ్ళ హార్డ్ వర్క్ ఉండాలండి. రోడ్డు మీద వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసినందుకు 40,000 ఇచ్చి ఫాలోవర్లను తెచ్చుకున్నంత సింపుల్ గా ఈజీగా ఉండదు. ఓకే. ఆ ఎదుగుదలలో, ఇతని ఎదుగుదలలో దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ. ఇది అంతా ఒక క్రిమినల్ మైండ్ తోని ఒక సైకోపాత్ క్రిమినల్ మెంటాలిటీతోని సొసైటీ మీద చేసిన ఒక పెద్ద స్కామ్ ఇది. ఓకే. కాకపోతే అసలు ఈ అమ్మాయితో ఆయనకు పరిచయం కేవలం 4 నెలలే, 2 సంవత్సరాలు అసలే కాదు, కావాలని నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ హర్ష సాయి తరపు లాయరు చాలా క్లియర్ కట్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? ఆ లాయర్ గారు మాట్లాడింది చూస్తా అంటే ఆయన నత్తి చూసేదే తెలుస్తుంది. విన్నారా మీరు? హర్ష సాయి లాయర్ మాట్లాడింది క్లియర్ గా విన్నారా? నేను మొత్తం విన్నానండి. పాప ఆ అమ్మాయి ఈయన కన్నా అనుకుంటూ నత్తిగా మాట్లాడుతుంటేనే అర్థమైంది ఎన్నేళ్ళు. ఆ అమ్మాయి పెద్ద అయితే రేప్ చేయకూడదా? ఓకే. పెద్ద అయితే రేప్ చేశాడు రేప్ చేస్తే ఓకేనా? అసలు అతను మాట్లాడుతున్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన లీగాలిటీ ఏంటి? ఆయన బెట్టింగ్ యాప్స్ చేశాడా లేదా? ఆ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమనండి. ఐటీ యాక్ట్స్, ఇక్కడ తెలంగాణ ఐటీ యాక్ట్స్, ఆంధ్ర ఐటీ యాక్ట్స్ ఇది వయలేట్ చేశాడా లేదా? ఓకే. ఆ క్వశ్చన్స్ కి ఆయన ఒక్కసారి కూడా సమాధానం ఇచ్చినట్టు నేను చూడలేదు. ఎంతసేపు ఆ అమ్మాయి ఈయన కన్నా పెద్దది, ఆయనకు కూడా ఈసారి స్క్రిప్టెడ్ రాసి ఇచ్చుంటాడు. ఐ వుడెంట్ బి సర్ప్రైజ్ డబ్బింగ్ కూడా ఈయన వెనక నుంచి చెప్తున్నాడేమో. అంటే మీరు ఆల్మోస్ట్ అంటే ఎలిగేషన్స్ నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీని గురించి అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎవరు, ఈయనకు ఆమెకు 2 years నుంచి పరిచయం ఉందని చెప్తున్నారు, ఒకరు లేదని చెప్తున్నారు, దీనికి సంబంధించిన కూపిలాగే ప్రయత్నం మీరు చేశారా? నేను అసలు ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆర్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, బట్ ఐఎమ్ సూపర్ ష్యూర్ దట్ అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటి సమ్రాట్ గారు, మీది కాని విషయానికి సంబంధించి చాలా మంది యూత్ పాడైపోతున్నారు అనేసని, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కాదు, అయినా సరే పోలీసుల కన్నా 10 లోతులోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందన్న మూడాలను జనాలకు అసలు ఏ రేంజ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కి బలైపోతున్నారు అన్నది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కూడా చేయాలని పనులను మీరు చేశారు. సీరియస్లీ చెప్పాలంటే అంటే అది ఎందుకు చేశాను అంటే, నేను బాధితులతోని ఒక ఇమోషనల్ కనెక్ట్ లో వచ్చేసాను. నాకు అంటే అక్కడ ఒక కనెక్షన్ ఉంది, ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంది, ఒక సొసైటీకి పెయిన్ పాయింట్ ఉంది అందులో. అండ్ అమ్మాయిల విషయానికి కూడా అంతే పెయిన్ పాయింట్ ఉంటుంది కదా నాగార్జున గారు. సార్ మేడం, అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఇంకా అది ఇంకా పెయిన్ఫుల్ పాయింట్స్ కదా. అది నమ్మి వాళ్ళ చేతిలో మోసపోవడం కావచ్చు. అసలు బయటకు వచ్చారో ఆ అమ్మాయి కరేజ్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఆ అమ్మాయి కరేజ్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను అతని మీద జస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, యువత లైఫ్ తో ఆడుకుంటున్నాడు అంటేనే నా మీద 4 కేసులు పెట్టించాడు. నన్ను ఒక క్రిమినల్ ని తీసుకెళ్లినట్టు నన్ను పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లేటట్టు చేశాడు. ఓ 10 మంది పోలీసులు వచ్చి, ఏది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అంత మ్యానిపులేట్ చేశాడు. ఒక విజయనగరం అతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఒక ఫేక్ ఐడెంటిటీ ప్రూఫ్ క్రియేట్ చేసి నా మీద కేసులు పెట్టించగలిగాడు. సో నాకే హర్ష సాయి అంటే, హర్ష సాయి వెనకాల ఉన్న మాఫియా అంటే నాకే ఆ థ్రెట్ లెవెల్ అంటే
మీలాంటి వ్యక్తుల్ని అంటే అంతో ఇంతో మీకు పాపులారిటీ ఉంది, సోషల్ మీడియాలో మీరు ఒక ఫేమస్ ఏంటంటే ఒక ప్లేస్ ఉంది మీకు. టిక్ టాక్ నుంచి కూడా సామ్రాట్ అనే వ్యక్తి ఎంత ఓపెన్గా మాట్లాడతాడు, ఎవరినైనా ఎంతలా విమర్శిస్తాడు అనేది అప్పటి నుంచి కూడా మీకు ఇమేజ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈయనకున్న అంటే మాఫియా ప్రకారంగానే ఇప్పటి వరకు ఆయన వల్ల బాధింపబడ్డ యువతులు బయటికి రాలేదు అని క్లియర్ కట్గా మనం ఈ ఇన్సిడెంట్తో అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆ అమ్మాయికి ఒక ధైర్యం వచ్చి ఉంటుంది ఈ ఫైట్ తోని. ఆ అమ్మాయికి ఒక ధైర్యం వచ్చి ఉంటుంది. అండ్ అతి త్వరలో ఇంకా ఇంకా విక్టిమ్స్ వస్తారు. ఐఎమ్ సూపర్ షూర్ ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ పిక్చర్, బిగ్ డర్టీ పిక్చర్. ఇది మనం ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాము. ఒక పెద్ద డర్టీ పిక్చర్ బయటికి రాబోతోంది అతి త్వరలో. అండ్ డెఫినెట్ గా నాకు తెలిసి ప్రజలందరూ అంటే ఎలాంటి డర్టీ పిక్చర్ కాబోతుందని సామ్రాట్ గారు అనుకుంటున్నారు? సామ్రాట్ గారు అంటే ఎలాంటి డర్టీ పిక్చర్ రాబోతోంది అంటే చాలా మంది బాధితులు ఉన్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే దీని మాటన జరిగిన ఈ ఇన్సిడెంట్ తోటి దీని మాటన జరిగిన చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అనుకుంటున్నారా? 100% ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, ఇట్లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ చెప్పుకోవడానికి ధైర్యం చెయ్యరు. ఎందుకంటే ఇతని వెనకాల ఒక బెట్టింగ్ మాఫియా ఉంది. ఎంత తప్పు చేసినా సపోర్ట్ చేసే ఫాదర్ ఉన్నాడు. సో అందుకని భయపడుతూ ఉంటారు. సో డెఫినెట్ గా ఇవాళ కాకపోతే రేపు విక్టిమ్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తారు అని ఆశిస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లోపల గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకొని ఇట్లాంటి బెట్టింగ్ మాఫియాని మన తెలంగాణ, ఆంధ్ర నుంచి బయటికి తరిమి కొట్టేటట్టు గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్ చాలా అంటే ఒక 4-5 నెలలుగా అంటే సెలబ్రిటీలే టార్గెట్గా ఎలిగేషన్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అంటే అయితే ఫాల్స్ ఎలిగేషన్స్ నిజమా అనేది ఇంకా తేలకుండా రాస్తారు దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ప్రతి ఒక్క విషయం అది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక అమ్మాయిని రాంగ్ అని ప్రూవ్ చేస్తే హీరోలు అయిపోతున్నారు, బిగ్ బాస్ లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. కొన్ని చూస్తున్నా నేను. అంటే ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చింది అంటే ఆ అమ్మాయి గురించి మాట్లాడే హక్కు డెఫినెట్ గా ఆ అబ్బాయికి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు హర్ష సాయి విక్టిమ్ అయితే హర్ష సాయి వల్ల విక్టిమ్ అయిన ఆవిడ అమ్మాయి వాళ్ళిద్దరూ మీడియాలో కూర్చుంటే పర్వాలేదు. ఇదే కొత్తగా ఈ ఆడియో లీక్స్ రావడాలు, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడాలు, వాళ్ళ వల్ల ఇది ఇంకొక ట్విస్ట్ తీసుకోవడాలు ఇవి ఎక్కువ అయిపోయాయి ఈ మధ్యలో. సో వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ వాళ్ళిద్దరు కూర్చొని మీడియాలో చర్చించుకోవాలి. అంతేగాని దాని గురించి వేరే వాళ్ళు రావడం ఏంటో నాకు కొత్తగా అనిపిస్తుంది. కానీ ఏ అమ్మాయి సిగ్గు విడిచి అట్లా బయటకు వచ్చి చెప్పదు. ఒక అమ్మాయి అందులో ప్రొడ్యూసర్ కెపాసిటీలో ఉన్న ఒక అమ్మాయి, ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్న ఒక అమ్మాయి అలా సిగ్గు విడిచి బయటకు వచ్చి నా మీద ఇలాంటి దాడి జరిగింది, నా ఫోటోలు హార్డ్ డిస్క్ లో పెట్టి, నా వాయిస్ రికార్డులు, నా ఫోటోలు హార్డ్ డిస్క్ లో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న ఇంకా మన ఎటువంటి శిక్ష దానికి పడలేదు అంటే ఐఎమ్ లిటిల్ సర్ప్రైజ్డ్. అంటే ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే సామ్రాట్ గారు, అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా కొన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటే అంటే ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ఒక చిన్న ఆన్సర్ ఒక క్వశ్చన్ బాగున్న రోజులు నడిపించుకుంటున్నారు, కొంచెం తేడా కొట్టంగానే పోలీస్ స్టేషన్లో మెట్లెక్కుతున్నారు. ఆ మెట్లెక్కడం వల్ల మిగతా వాళ్ళు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని ఎవరి స్వలాభం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. మళ్ళీ చిన్న గీత ముందు పెద్ద గీత రాగానే ఈ గీత చెరిగిపోతుంది అన్న ఒక వాదన మనం వింటున్నాము. అది డెఫినెట్ గా అలా అనుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసి జానీ మాస్టర్ ఇష్యూలో కావచ్చు, రాజ్ తరుణ్ లావణి గారి విషయంలో కావచ్చు, అది ఒక ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ప్రాబ్లం కాబట్టి. అండ్ డెఫినెట్ గా మనకు ఒక జ్యుడిస్ట్రిక్షన్ ఉంది, ఒక లా ఉంది, లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది కాబట్టి చట్టం ఏది ఉపేక్షించదు. సో డెఫినెట్ గా అక్కడ ఎవరు తప్పు చేసినా బయటపడుతుంది అని కోరుకుంటున్నాను. అంటే హర్ష సాయి విషయంలో తప్పు చేసినా బయటపడను, నాకు అంటే కవచంలాగా ఉండే వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యము తను ఏదైనా చేయడానికి అంటే ఉసుగొలుపుతుందని అనుకోవాలా? ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ నే 1 డేలో తీసుకొచ్చేసారు. మరి ఈసారి ఏంటి అసలు బయటికి రావట్లేదు? ఎక్కడెక్కడో నుంచి స్టేటస్లు పెడుతున్నాడు, ఎక్కడెక్కడో నుంచి ఆడియో లీక్స్ చేస్తున్నాడు.
అంటే ఇప్పుడు మన సొసైటీ ఎలా తయారైందంటే ఇప్పుడు వాడు ఇప్పుడు ఆ హర్ష సాయి అనే అతను ఈ అమ్మాయి న్యూడ్ వీడియోస్ బయటకు పెట్టినా అవి ప్లే చేసేటట్టు తయారైంది. ఓకే, అంతే కదండి. అసలు నువ్వు బయటికి వచ్చి నేను చేశాను తప్పు, లేకపోతే నేను తప్పు చేయలేదు, నేను ఎటువంటి శిక్ష కన్నా రెడీ, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని వచ్చి సరెండర్ అవ్వమనండి. అది కాకుండా ఎవరినో లాయర్ని పంపించి ఆ అమ్మాయి 2 ఏళ్ళు పెద్దది, ఈ ఆడియో లీకులు పంపించి ఇవంతా ఏంది? అంటే ఇప్పుడు హర్ష సాయి విషయంలో నువ్వు అసలు ఆ అమ్మాయి కాల్స్ నువ్వు రికార్డ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు అంతేనా? కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. నమ్మి వచ్చిన అమ్మాయి కాల్ రికార్డులు ఎవడు చేస్తాడండి? నమ్మి లవ్ చేసిన అమ్మాయి, పెళ్లి చేసుకుంటా అనుకున్న అమ్మాయి కాల్ రికార్డ్ చేసాము అంటే అక్కడే తెలుస్తుంది వాడి క్యారెక్టర్ ఏంటో. ఓకే ఓకే, ఇప్పుడు అంటే ఎలాంటి వారు హర్ష సాయికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్, దాని వల్ల లబ్ధి పొందే కొంతమంది పొలిటీషియన్స్, డబ్బుడు కమ్ముడు పోయే కొంతమంది అఫీషియల్స్. ఓకే, అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎవరి పేర్లను ఏమైనా చెప్పగలుగుతారా? వద్దులేండి, ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు మీద ఉన్నారు నా మీద, సో అప్పుడే వద్దు. మెల్లిగా టైం వచ్చినప్పుడు నిజాలు డెఫినెట్ గా బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఫైట్ కి ఇది అవునన్నా కాదన్నా సపోర్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నారా? నాకు ఇది నా విక్టరీ లాగా అనిపించట్లేదు. ఆ బాధితురాలికి న్యాయం జరిగితే అంతే అదే 10,000 మెయిన్. అంటే మీ విక్టరీ లాగా అంటే నేను అడగడానికి రీజన్ ఏంటంటే గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి మీకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెట్టింగ్ మాఫియాలకు సంబంధించి చాలా రకాల, అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికే సామ్రాట్ ఇదంతా రాద్ధాంతం చేశాడంటూ కూడా చాలా రకాల ఎలిగేషన్స్ మీ మీద మూటగట్టుకున్నారు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా ఎవరు మిగతా వాళ్ళలాగా లైవ్కి రమ్మన్నా రాకుండా ఉండకుండా ఎవరిని పిలిచినా వెళ్ళి దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ని ముందర పెట్టి మాట్లాడారు. కాబట్టి అంటే ఈయన క్యారెక్టర్ ఇది అనేది పసిగట్టిన వ్యక్తి ఫస్ట్ మీరే. మిగతా వాళ్ళు ఎవరు దీనికి సంబంధించి వాయిస్ రేజ్ చేయలేదు. నిజంగానే సోషల్ మీడియాలో హర్ష సాయి అంతటి గొప్పోడు లేడు, అసలు సంబంధం లేని వ్యక్తులకు సాయం చేస్తున్నాడు. ఇంత సాయం చేసే వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఒక అమ్మాయికి ఇల్లు కట్టించాడు, చదువుకోవాలనుకున్న అమ్మాయికి స్కాలర్షిప్ ఇప్పించాడు, తనే సాయం చేశాడు. ఇలాంటి రకరకాల స్టోరీలు చూసినప్పుడు అవునన్నా కానీ అందరి మైండ్లో అతను ఒక హీరో. బాబు ఆయన హీరో కాదు, ఆయన వెనకాల ఇంకో చీకటి కోణం ఉంది అంటూ డేర్గా బయటికి చెప్పింది మీరు. ఇప్పుడు అంటే అవి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి కూడా జరగవచ్చు అని ఇప్పుడు కంక్లూజన్కి రావడానికి ప్రధాన కారణం మీరే అవుతారు, అవునైనా కాదన్నా? అయితే నా ఉద్దేశంలో అయితే ఆ అమ్మాయికి అది వ్యక్తిగతం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇతనిపై ఇది ఒక పెద్ద డర్టీ పిక్చర్ కి జస్ట్ బిగినింగ్. సో అతి త్వరలో దీని పెద్ద పిక్చర్ వచ్చినప్పుడు మొత్తం సమాజం విస్తుపోయి చూస్తుంది ఒక 26 ఏళ్ల క్రిమినల్ ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే ఏమన్నా లీక్లు ఇవ్వగలుగుతారా డర్టీ పిక్చర్ సంబంధించి? నేను అట్లా ఇవ్వలేనండి, ఎందుకంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు ఆ డర్టీ పిక్చర్ లో ఇప్పుడు ఒకటి బెట్టింగ్ యాప్ గురించి ఆల్రెడీ చెప్పారు. ఇంకా అంతకు మించి అంటే ఒకటి ఇప్పుడు సెన్సేషన్ గా మారేదంటే డ్రగ్స్ ఒకటి ఉంటుంది, లేదు అమ్మాయిలని అంటే తన సినిమా అవకాశాల కోసం వాడుకునేది ఒకటి ఉంటుంది, తిను చేసే అమౌంట్ కు సంబంధించి ఎక్కడి నుంచి స్పాన్సర్లు వస్తున్నారు, ఆ బ్లాక్ మనీ ఎక్కడిది అనేది అదో డర్టీ పిక్చర్ వస్తుంది. తినకున్న కాంటాక్ట్స్ తోటి వేరే వాళ్ళను ఎరేయడానికి కావచ్చు, వాళ్ళని బెదిరించడానికి కావచ్చు, అమ్మాయిలు వాడుకున్నాడు అనేది ఇంకో డర్టీ పిక్చర్ వస్తుంది. ఇవి ఉన్నాయి కదా చిన్న క్లూ ఏదన్నా? అదే ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను, కానీ మీకు మొత్తం అన్ని తెలుసు. మీరు ఎగ్జాక్ట్లీ కంప్లీట్ పిక్చర్ ఇచ్చారు. ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీరు ఇందాక లిస్ట్ చేసిన దాంట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో మీకు అన్ని తెలుసు. ఇక్కడ నేను నా నోట్తో చెప్పించడం ఎందుకు? అంటే నిజంగా ఒకటి బెట్టింగ్ యాప్ ఉందనేది ఒకటి తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయితో అంటే నెక్స్ట్ ఉండే అంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఏముంటాయి డర్టీ పిక్చర్ సంబంధించి అంటే ఇవే కదా, అందుకోసమనే కన్ఫర్మ్ కాదా అది క్లారిటీ. హవాలాది ఉందండి, హవాలాది ఉంది, కాస్టింగ్ కోచెస్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ అమ్మాయి ఇచ్చిన సపోర్ట్ తోటి చాలా మంది అయితే తెర మీదకి వస్తారు, అంతేనా? రావాలని కోరుకుంటున్నా, లేకపోతే అది వాళ్ళ పర్సనల్ చాయిస్. రావాలి అని అయితే కోరుకుంటున్నా. మరి ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం మాఫియా కొమ్ము కాసి దీన్ని బయటికి రాకుండా చేస్తే మరి ఇప్పుడు ఈ ఇష్యూకి పెద్ద అర్థం లేకుండా పోతుందేమో. ఆల్రెడీ మాఫియా చాలా చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది, కానీ చూద్దాం. చెడు అతి త్వరలో దసరా వస్తుంది. సో చెడు మీద మంచి విజయం డెఫినెట్ గా అవుతుంది దసరా లోపల అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం సోషల్ మీడియా వెపన్ అనేది అయితే చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది, అవునన్నా కాదన్నా?
అంత ఈజీగా అయితే మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదేమో అన్నది ఒక చిన్న డౌట్. ఓకే అంటే నాతో ఏకీభవిస్తారా? అంత అంత ఈజీగా అయితే తప్పించుకోలేడు అని అనిపిస్తుంది. ఓకే. మరి ఇంకా అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి కూడా ఇప్పుడు కూపీ లాగుతారా? దీనికి యాడ్ చేసుకొని? దానికి ఆల్రెడీ పిఐఎల్స్ చేస్తున్నాము హైకోర్ట్స్ లో ఇంకా సుప్రీం కోర్ట్ లో. సో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఓకే. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని కనుక హర్షసాయి అంటే బాధించబడ్డ అమ్మాయిలు కనుక మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు వాళ్ళకి సపోర్ట్‌గా వాళ్ళతో కేసులు పెట్టించడానికి కాదు, మీరు మా వెన్నుకున్నటి సామ్రాట్ గారు మాకు కొంత ధైర్యము, ఎందుకంటే వేరే వాళ్ళు మాకు రావట్లేదు. ఇప్పుడు నేను వాళ్ళకి కావాల్సిన మానసిక సపోర్ట్, అవసరమైతే లీగల్ సపోర్ట్ డెఫినెట్ గా ఇవ్వగలుగుతా. ఓకే. అంటే ఈ పరంగా ఆ బాధించబడ్డ బాధితులకు మీ ద్వారా మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఎన్ని రోజులని కుల్లి ఏడుస్తారు. ఒకసారి కొంచెం ధైర్యం చేసుకోండి. నాతో చెప్పింది ధైర్యంగా బయటికి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి. డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ న్యాయం జరగకపోతే మీతో పాటు నేను కూర్చుంటాం నిరసన కార్యక్రమాల్లో. ఓకే. నిజంగా అంటే మీరు కూర్చుంటానన్న చాలా అంటే పెద్ద భరోసా అది సీరియస్గా. నిజంగానే మీ ధైర్యంతో అలాంటి బాధితులు తెర మీదకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాస్త ధైర్యంగా వచ్చిన ఆడపిల్లల్ని ఎలా ట్రోల్స్ చేస్తున్నారు, వాళ్ళపైన ఎలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ బాధించిన దానికన్నా వెనకాల నడుస్తున్న స్టోరీస్ కి భయపడి చాలా మంది రాలేకపోతున్నారు నిజంగా. కానీ మార్పు వస్తుందండి, అతి త్వరలో మార్పు వస్తుంది. డోంట్ వరీ. అంటే ఎలాంటి మార్పు అది? అంటే ఇలాంటి ఇంకా బాధితులకు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే మార్పా లేదు? అవునండి, అలాంటి మార్పులు వస్తాయి. ఇలాంటి కీచకులు డెఫినెట్ గా లోపలికి వెళ్తారు. లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్ గా అంటారు కదా హిందీలో, భగవాన్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. సో డెఫినెట్ గా దేర్ ఇస్ నో డార్క్. ఈ రోజుల్లో క్రైమ్ చేసి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓకే. మెయిన్ ఇప్పుడు ఏంటంటే సినిమా పరంగా చూస్తే ఇప్పుడు కాస్టింగ్ కోచ్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సార్ గారు హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంటే సినిమా లింక్స్ కూడా దీనికి ఏమైనా అటాచ్ అయ్యి బయటపడే అవకాశం ఉందంటారా? ఉన్నాయనే అనుకుంటున్నాను నేనైతే. మీరు ఇట్లా చెప్పకుండా అంటే ఒకటి ఇంత ధైర్యంగా మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ లేనిది అంటే ప్రూఫ్ ఉన్నా బయట పెట్టలేనంత అంత కసాయి మా హర్ష సాయి. ఓకే. సో అందుకని నేనేంటంటే భయపడటం కాదు, ఎందుకంటే ఈ సందులో తప్పించుకోవాలని అతను చేసే మెస్మరైజింగ్ ఇంటర్వ్యూ, ఒక సింపతి డ్రామాతో ముందుకొస్తాడు. సో అందుకని అవన్నీ దాచిపెట్టాల్సిన అవసరం వస్తుంది స్ట్రాటజిక్. ఓకే. అంటే నిజంగానే ఒక యూట్యూబరు నిజంగానే ఆ రేంజ్ సినిమా అంటే తన సొంత కష్టం మీద ఆ రేంజ్ సినిమా తీసే స్థాయికి ఎదగడము, అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పుడేమో లేదు ఆ రేంజ్ సినిమా నాకు తెలిసి ఈ బాధితురాలే దానికి ప్రొడ్యూసర్ అనుకుంటా. ఓకే. అంటే అమ్మాయి చేసిన ఎలిగేషన్స్ కి అయితే అవి వాస్తవము అనేసి సామ్రాట్ గారు అయితే నమ్ముతున్నారు, అంతేనా? అవునండి, డెఫినెట్ గా నమ్ముతా. ఎందుకంటే నాకు ఎంతో కొంత హర్ష సాయి నిజ స్వరూపం తెలుసు కాబట్టి అది నిజం అని నమ్ముతున్నా. ఓకే. థ్యాంక్ యూ సామ్రాట్ గారు. బిజీ టైంలో కూడా అడగగానే జూమ్లోకి వచ్చి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా, మొదటి నుంచి కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయింది. ఈవెన్ హర్ష సాయి లాయర్ అయితే ఒకటే మాట, స్టారాది స్టారు యూట్యూబరు ఎవరని కొడితే ఫస్ట్ పేరు వచ్చేది హర్ష సాయి అంట. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇదంతా రార్థాంతం ప్రస్తుతానికి చేస్తున్నారు అనేసి అంటున్నారు. మరి ఈ ఆడియో లీకులు ఏంటి? నిజంగానే ఆయన ఒక ప్యూర్ మైండ్ తోటి ఉంటే మరి ఆడియో రికార్డ్ చేయాల్సిన అవసరం ఏంటి? మరి దీనికి సంబంధించి హర్ష సాయి ఏం సమాధానం చెప్తాడు? ఒకవేళ తనకు ఎలాంటి ఇంటెన్షన్ లేనప్పుడు ఖచ్చితంగా బాధితురాలి ఆడియోలు అంటే రికార్డ్ చేయదు. రికార్డ్ చేసినా తను ప్యూర్ మైండ్తో ఉంటే అది కోర్టులో సబ్మిట్ చేయాలి తప్పితే సోషల్ మీడియాలో రివీల్ చేసేసి త్వరలోనే నేను వస్తాను, జరిగినదంతా చెప్పేస్తాను అని అంటే త్వరలోనే రావడం ఎందుకు? ఇమీడియట్గా నీ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అదే జూమ్ లైవ్లోకి ఎక్కడో వచ్చేసి ఆడియో రికార్డ్ చేసి తనతో పరిచయం ఎక్కడైంది ఏంటి అని క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే కదా ఎంచుకుంది, నువ్వు ఎదగడానికి కానీ, నీ చుట్టూ ఉన్న సైన్యాన్ని పెంచుకోవడానికి కానీ, నీ అంటే సినిమా రేంజ్ నువ్వు వెళ్ళడానికి కానీ ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా నీకు ఉపయోగపడింది. మరి అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకుగా ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయ్యింది, ఆ అమ్మాయి నన్ను వెంటపడింది అనేసి అన్న ఆడియోలో నువ్వు లీక్ చేసినప్పుడు మరి అమ్మాయితో జరిగిన అనేక అంశాలకు సంబంధించి ఎందుకు నువ్వు అది క్లియర్గా అవుట్పుట్ బయట పెట్టలేకపోతున్నావు?
దీన్ని బట్టే ఆటోమేటిక్గా క్లియర్ కట్గా ఏదో జరిగింది అన్న విషయం తెలుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ గత సంవత్సర కాలంగా అటు బెట్టింగ్ యాప్లకు సంబంధించి పోలీసులు ఉక్కుపాదం మోపడం కావచ్చు, ఇందాక సామ్రాట్ అన్నట్టుగా ఎంత యూట్యూబ్లో సంపాదన అయినా, ఎంత స్టార్గా ఎదిగినా ఒక రాంగ్ రూట్లోకి వెళ్లకుండా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసే పొజిషన్కి రావడమైనా, తనకంటూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ బేస్ పెంచుకోవడమైనా అంత ఈజీ అయితే కాదు. మొదటి నుంచి కూడా అంటే జనాలను ఎలా అట్రాక్ట్ చేయాలి, ఏ విషయాలను తెర మీద తీసుకొస్తే వాళ్ళు మన వైపు వస్తారు అన్నదానికి సంబంధించి ఫ్రీ పెట్రోల్ అని పెట్టడం కావచ్చు, వీల్ తిప్పేసి లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి కావచ్చు, దాని వీడియో తీసి మెయిన్లీ ఏంటంటే నా వాయిస్తో ఫస్ట్ మెస్మరైజ్ చేసేస్తాడు. అది ఎవరు విన్నా సరే తనలో ఉన్న టాలెంట్ని ఆ వాయిస్ రూపంలో చూపించేసి ఆ తర్వాత తన లుక్స్ అడ్వాంటేజ్ అవ్వడంతో దాన్ని ఏ రకంగా వాడుకున్నాడు, దాన్ని ఎంత పాపులర్ అయ్యాడు. ఒక నార్మల్ విశాఖ నుంచి, ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన హర్ష సాయి ఎదగడంలో తప్పులేదు. ఆ ఎదిగే విధానాన్ని ఎవ్వరూ తప్పుపట్టారు. కానీ తను ఎదగడం కోసం చాలామందిని అంటే బలి చేశాడు అన్నది సామ్రాట్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ఎలిగేషన్ కాదు, వాస్తవం అంటూ కూడా తను కుండ బద్దలు కొడుతున్నాడు. దానికి సంబంధించి నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ప్రూఫ్స్ ఇచ్చాను, బాధితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాను. ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలామంది ఈ ఎపిసోడ్ రాకముందే అమ్మాయిలు కూడా నా దగ్గరకు వచ్చారు. బట్ ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చేసి నన్ను పలానా వ్యక్తి, అందులో ఒక సోషల్ స్టేటస్ ఉన్న వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్తే వచ్చే ఎలిగేషన్స్ వల్ల ఆ అమ్మాయిల లైఫ్ను నాశనం అవ్వద్దు అనేసి మీకు మొరల్గా సపోర్ట్ అవ్వాలంటే నేను ఇస్తానమ్మా, బట్ బయటకు రమ్మంటే మాత్రం కొంచెం ఆలోచించండి అంటూ కూడా తనే వెనక్కి లాగాను అన్న విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పాడు. దీంతో పాటు రాబోయే రోజుల్లో హర్ష సాయి డర్టీ పిక్చర్ ఏంటి అనేది, అంటే హవాలా మనీ కావచ్చు, డ్రెస్కి సంబంధించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తను సినిమా తీస్తున్న నేపథ్యంలో కొన్ని జరిగిన అవకాశాలు కావచ్చు, అలాగే బెట్టింగ్ యాప్లో మోసపోయిన వాళ్ళు కావచ్చు, ఇది సోషల్ మీడియా వేదికగా తను సంపాదించుకున్నది కావచ్చు, మొత్తం ఆ డర్టీ పిక్చర్ అంతా తీగలాగితే డొంక కదిలినట్టుగా దీని నుంచి అయితే మొత్తం వస్తుంది అంటూ కూడా సామ్రాట్ గారు అయితే చాలా క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఓవరాల్గా పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి మోసం చేశాడు అంటూ ఆ యువత అయితే నార్సింగ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతని పైన అయితే కేసు నమోదు చేశారు. బాధితురాల నుంచి అయితే ఇప్పటికీ కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. హర్ష సాయి నుంచి, అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆ బాధితురాలు చెప్పడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అటు సినిమాకు సంబంధించి 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పాటు అంటే హర్ష సాయి వర్షన్ ఏంటంటే కాపీరైట్స్ ఇవ్వలేదు, ఆ కాపీరైట్స్ దాన్ని పెట్టేసుకొని ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని తను అంటున్నారు. ఒక్క సెకండ్, ఎవరున్నారు లైవ్లో సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ పవన్ మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పవన్, కాసేపటి క్రితమే మనకు సామ్రాట్ అయితే త్వరలో, అంటే ఇది ఓన్లీ టీజర్ మాత్రమే, డర్టీ పిక్చర్ ముందరుంది అని చెప్తున్నాడు. ముందుగా ఆ యువతి ఫిర్యాదు చేసిన అంశానికి సంబంధించి అంటే ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు, ఆ అమ్మాయి ఏం చెప్పిందన్న విషయాన్ని ఒక్కసారి తెలియజేయండి. ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం న్యూస్లో ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే యాక్చువల్లీ దీంట్లో కొన్ని జరిగినటువంటి సంఘటనలను బయటపెట్టాలి అంటే ముందుగా హర్ష సాయి అంటే ఎవరు, ఇది జనబాహుళ్యంలో ఉన్నటువంటిది ఏంటంటే పేదలందరికీ కూడా మాట్లాడితే కరెన్సీ ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, తన యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియనటువంటి అంశం ముందు. ఎప్పుడైతే యువ సామ్రాట్ బయటకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో ఉన్నటువంటి రష్యన్ మాఫియా కావచ్చు, లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతీయ చట్టాలకి సంబంధించి వ్యతిరేకమైనటువంటివి. ఎందుకంటే తెలంగాణలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని గతంలో ప్రభుత్వం రద్దు చేసింది, బ్యాన్ విధించింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరిగింది. సో ఇవన్నీ లింక్స్ అంటే ఎవరో ఒకళ్ళు బయటికి తీయాలి కాబట్టి ఆ ఎంతూజియాజం తోటి యువ సామ్రాట్ లాంటి వాళ్ళు బయటికి తీసుకురావడం ఇదంతా చేశారు. సో ఆ తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నిజాలు చూస్తుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఈవెన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా, మనం బయట రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మన రిపోర్టర్స్ ఎక్కడైనా మధ్యలో భోజనం చేసే చోట కావచ్చు, ఇతరత్ర ఏరియాల్లో కావచ్చు, చాలామంది చెప్పినటువంటి విషయాలు ఏంటంటే హర్ష సాయి ఫోన్ చేశాడు, అక్క ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి. అంటే వాళ్ళతో ఒక మాస్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రజలందరిలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అనేది తనకి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో దాన్ని ఎలిబిగా పెట్టుకొని తను ఏం చేసినా జరిగిపోతుంది, పర్వాలేదు అనేటువంటి ఒక కోణంలో ఇన్నాళ్ళు ఆలోచించి ఈ రోజు మొత్తానికి ఎక్స్పోజ్ అయ్యాడు. అయితే ఈ కేసు ఎవరైతే నటి కేసు పెట్టిందో, సినిమాకి సంబంధించి ప్రొడ్యూస్ చేసి 2 కోట్ల రూపాయలు తనే మొత్తం ఇన్వెస్ట్ చేసి ఇదంతా చేసిందో, దీంట్లో సినిమా ఇండస్ట్రీ పరంగా వినిపిస్తున్నటువంటి కొన్ని వార్తలు ఏంటి అంటే మొత్తం అంతా కూడా ఈ అమౌంట్ ఆ అమ్మాయి పెట్టింది కాదు అని,
హర్ష సాయి తన తండ్రి వీళ్ళిద్దరే వాళ్ళ బ్లాక్ మనీని తన ద్వారా ప్రొడ్యూస్ చేయించి ఆ అమ్మాయిని ముందుకు తీసుకొచ్చి ఈ సంతకాలు పెట్టించుకొని సినిమాకి సంబంధించినటువంటి హక్కులు అవన్నీ కూడా రైట్స్ అన్ని కూడా రాయించుకునేటువంటి క్రమంలో అవి రాయించుకుంటే అది వైట్ అయిపోతుంది, మనం సేఫ్ అవుతాం అనేటువంటి ఒక కోణంలో ఆలోచించి చేశారు అని. అంతకుముందే తనని ట్రాప్ చేసి ఈ ఎక్స్ట్రాక్షన్ చేయడం లేదంటే సినిమాలో అవకాశం ఇప్పిస్తాను అంటే తను తీసిన మెగా ధమాకాన సమేదో సినిమా ఉంది కదా, ఆల్మోస్ట్ అలా టీజర్ రిలీజ్ చేసినప్పుడు మామూలు హంగామా చేయలేదు. నిజంగా సినిమాలో అవకాశం ఇప్పిస్తాను ఆమెను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారంటే అంటే ప్రీ ప్లాన్డ్ గానే తన సినిమాకు సంబంధించి తన చేతులు దులుపుకోవడానికి ఈ హీరోయిన్ని వాడుకున్నారనేది క్లియర్గా మనం అనుకోవచ్చా? 100% అయితే ఇక్కడ అందరూ అనుకునే కోణం కాదు, దీని వెనకాల ఇంకొకటి ఉంది. ఏదో హర్ష సాయి తనకి సినిమాల్లో అవకాశాలు ఇప్పించేస్తాడు అనేది అయితే డెఫినెట్గా అబద్ధం. ఎందుకంటే అప్పటికే తను ఒక ఎస్టాబ్లిష్డ్ మోడల్ కింద వర్క్ చేస్తుంది. అలాగే కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్, చిన్న చిన్న ప్రొడక్షన్ కంపెనీస్ వీటితోటి అసోసియేట్ అయ్యి అనేక సినిమాలు రిలీజ్కి ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇతరత్ర ఈ కార్యక్రమాలు కూడా తను చేసింది. అలాగే తెలుగులో ఒక ప్రముఖ రియాలిటీ షోలో కూడా తను పార్టిసిపేట్ చేసింది, తనకు ఆ ఫేమ్ అనేది ఉంది. సో తనకి ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పించేంత స్థాయి అయితే హర్ష సాయికి డెఫినెట్గా లేదు. బట్ మల్టీ లాంగ్వేజెస్లో తను ఏదైతే ఈ పేదలకి సాయం చేయడం లాంటి ఈ స్టంట్స్ చేస్తూ వచ్చాడో, ఇన్నాళ్ళు డబ్బులు పంచిపెట్టడాలు ఇలాంటివి చేస్తూ వచ్చాడో, దీన్ని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తన యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మల్టీ లాంగ్వేజెస్లో అసలు వాళ్ళకి సంబంధం లేనటువంటి ఏరియాస్లో కూడా స్ప్రెడ్ చేయడం ద్వారా తన పాపులారిటీ సంపాదించుకొని దాని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ మీద వచ్చింది, లేదంటే ఇందాక యువ సామ్రాట్ చెప్పినట్టుగా ఇంకా రావాల్సినటువంటి కోణాలు ఇందులో బయటపడాల్సినవి డ్రగ్స్ కావచ్చు, ఇతరత్ర ఈ దందాలు కావచ్చు, వీటి నుంచి సంపాదించుకున్నటువంటి అమౌంట్ని వైట్ ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక క్రమంలో చేసినటువంటి తప్ప ఆ యువతికి ఏదో నేనే సినిమా ఛాన్స్ ఇప్పించేస్తాను, లైఫ్ ఇస్తాను అనే స్థాయి అయితే డెఫినెట్గా హర్ష సాయికి ఇందులో లేదు అనేది వాస్తవం. ఓకే, దాంతోపాటుగా అంటే ఇప్పుడు హర్ష సాయి లాయర్ వర్షన్ ఏంటంటే కేవలం 4 months నుంచే ఆ మోడల్ తనకి పరిచయము, ఆమె రివర్స్లో నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నీకు సంబంధించి నాతో చార్జ్ చేసింది కావచ్చు ఇవన్నీ బయట పెడతాను అంటూ కూడా అసలు ఏమీ లేని విషయాన్ని హర్ష సాయిని ఆమె బెదిరిస్తుంది అంటూ హర్ష సాయి లాయర్ చెప్తున్నాడు. ఇందాక సామ్రాట్ కూడా ఆ విషయాన్ని ఆయన దగ్గర విషయం లేదని అర్థమవుతుంది అనేసి ఆయన కొట్టిపాడేస్తున్నా. ఖచ్చితంగా ఒక అడ్వకేటు తన క్లయింట్కి సంబంధించి క్లియర్ కట్గా ఆయన సపోర్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. దీనికి సంబంధించి అంటే ఆమెకు ప్రైవేట్ పార్టీలో పరిచయం అయిందని ఒక వాదన వినిపిస్తుంది, లేదు 2 years నుంచి అని అంటున్నారు, లేదు 4 months నుంచి అంటున్నారు. అసలు ఈ పరిచయానికి సంబంధించిన క్లారిటీ ఉందా? పరిచయానికి సంబంధించి క్లారిటీ అంటే మరి ఆ లాయర్ కూడా మరి ఎందుకని చెప్పి ఆ మాట అన్నారో నాకైతే తెలియదు. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఈ వీళ్ళ మధ్య సంబంధాలు బయటికి రావడం, లేదంటే రేప్ కేసులు పెట్టడం, అందులో ప్రముఖులు ఉండొచ్చు లేకపోవచ్చు, మొత్తం అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఏదో రకంగా రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇలాంటివి కామన్గా కేసులు నడుస్తున్నాయి. మనం ఆ సెక్షన్లు కావచ్చు, ఆ లాయర్లు మాట్లాడేది కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు చూస్తూనే ఉన్నాం. సో ఇన్ జనరల్గా ఆ లాయర్ ఏంటంటే ఓకే ఇమీడియట్గా కేసు ఇప్పుడు తను మొత్తం ప్రూఫ్స్ అన్నిటితోటి వచ్చి అక్కడ పెట్టింది కాబట్టి ఒక లాయర్గా తను మాట్లాడాలి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడాడని అనుకోవాలి తప్ప దీంట్లో వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అంటే ఏదో కట్టుకథ చెప్పేసి ఇమీడియట్గా 4 నెలల నుంచే పరిచయం, ప్రైవేట్ పార్టీలో పరిచయం అయింది, ఇది సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక నువ్వే చెప్పినట్టు ఒక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో మెగా అనేటువంటి మూవీ అప్పటికే పరిచయం ఉంది, ప్రొడ్యూస్ తనే చేసింది, రైట్స్ కోసం వీళ్ళు ఇది చేశారు అన్నది ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి కొత్తగా వర్షన్ చెప్పుకోవడానికి ఏం లేక అంటే వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు కాబట్టి, తండ్రి కొడుకులు ఇద్దరు హర్ష సాయి వాళ్ళ తండ్రి ఇద్దరు పరారీలో ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలో తెలియక అలా అలా మాట్లాడుంటాడు అనేది అందరూ అనుకుంటున్నటువంటి అభిప్రాయం. ఓకే, మరి సామ్రాట్ అయితే చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏంటంటే మాఫియా ఉంది, తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి, ఆయనను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ చెప్తున్నాడు. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ సపోర్ట్ అనేది నిజంగా దొరుకుతుందని అనుకోవాలా? 100% దొరికే అవకాశం లేదు. అయితే మేబీ ఆర్ మే నాట్ బి. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టుగా మల్టీ లాంగ్వేజ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అసలు హర్ష సాయికి ఆ లాంగ్వేజ్ వచ్చో లేదో నాకు తెలియదు, డబ్బింగ్లో వాళ్ళకి టీం ఇచ్చేటువంటి స్క్రిప్ట్ని చదువుతాడో తెలియదు. ఒక చోట చేసినటువంటి వీడియోని 4 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఏదో నేను చేశాను, నేను ఈ సేవ చేయడానికే నేనున్నాను, మనం చేసేద్దాం పదండి అని చెప్పి ఏదో డ్రమాటిక్గా వీడియోలు చేసేసి పెట్టడం, ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగే చూస్తున్నారు తప్పితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దట్టు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హర్ష సాయికి సపోర్ట్ దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే కొంచెం కష్టమే సంధ్య. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఒక్క నిమిషాలు మీరైతే అలాగే హోల్డ్లో ఉండండి. మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిటీస్ట్ స్టూడియోకి అయితే రావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా
మొత్తానికి సోషల్ స్టార్ హర్ష సాయి టాప్ యాక్టివిటిస్ట్ బండారం అయితే బట్టబయలు అయిపోయింది. ఒక యువతి తన పైన అత్యాచారం చేశాడని, తనకు రావాల్సిన డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేసేసి తన న్యూడ్ వీడియోస్ బయట పెడతాను అనేసని బెదిరించాడు. తనకు మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ మత్తులో తన న్యూడ్ ఫొటోస్ అన్ని తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసింది, తట్టుకోలేక పోలీస్ మెట్లెక్క అనేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి హర్ష సాయి బండారం దీంతో బయటపడబోతోందా? గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పటికే ఆయన పైన అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి ఒక బాధితురాలు ఇప్పుడు తెర మీదకి వచ్చి ఒక టాప్ మోడల్ తను కూడా ఆషామాషి వ్యక్తి కాదు, ముంబై నుంచి తను తీసుకొచ్చాడు, తన అవసరాలకు వాడుకున్నాడు, ప్రేమ అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు తీరా ఇవన్నీ అడిగితే నన్ను బజార్న పడేస్తున్నాడు అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణమ్మ గారు ప్రస్తుతం మనకు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి సాయి కర్ణమ్మ గారు దీని గురించి అడిగితే, ఎందుకంటే ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టి చెప్పడంలో, తప్పును తప్పని ఒప్పును ఒప్పని చెప్పడంలో ఈ మధ్యకాలంలో చూసిన ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే కర్ణమ్మ గారు అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. మరి కర్ణమ్మ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. చూస్తున్నాం ఈ మధ్యకాలంలో గత 5 నెలలుగా అయితే ఇలాంటి ఇష్యూస్ని మనం తెర మీద చూస్తున్నాము, రకరకాల స్టోరీస్ని మనం వింటున్నాం. ప్రస్తుతం ఈ హర్ష సాయి స్టోరీ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇతను ఒక యూట్యూబర్గా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగా కూడా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి దృక్పథంతో కొన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేశాడు అని అందరికీ తెలియడం కోసం వాటిని చాలా వరకు వీడియోలు చేసి వైరల్ చేశారు. అయితే దాని వెనకాల ఒక పవిత్రమైన ఆశయము ఉందా లేదా దూరాలోచన కాదు దురాలోచన ఉందా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే అతను చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పి అనేక మంది అతనికి అభిమానులుగా మారారు. అవును, వాళ్ళ అభిమానము ఏ స్థాయికి ఉందంటే అతను ఒక వీడియో కనుక రిలీజ్ చేస్తే కోట్లలో లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోవడం, ఇంకా జనము విపరీతంగా చూడటము ఆదరించడము జరుగుతుంది. అంతేకాదు అతను 1000 కోట్ల ధనాన్ని ఆర్జించాడు అనేటువంటిది నేను వింటున్నాను. అయితే అతని వర్షన్ అతను ఏం చెప్తున్నాడు, కొన్ని ఛానల్స్లో విన్నాను, ఈ డబ్బంతా కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నా కష్టార్జితము అని చెబుతున్నాడు. అవును, ఎవరైనా ఒక వ్యక్తి ఒక 4 నుంచి 5 సంవత్సరాల లోపల ఓ 50 కోట్లు సంపాదించగలుగుతారా? కష్టమే. నిజాయితీగా కష్టార్జితము ఎంతటి గొప్పవాడికైనా నెల జీతం ఎంత వస్తుందండి? అంటే సాధ్యం అవుద్దమ్మా, సినిమాలో మనం చూసాం కదా, కష్టం అసలు నెల తిరిగేలోపే కోటీశ్వర్లు అయిపోతారు కదా. ఒకటి తల్లి, సినిమా హీరోనో ప్రముఖ హీరోనో పాపులర్ స్టారో అయితే అతను రెమ్యునరేషన్గా సినిమాకి 5 కోట్లో 20 కోట్లో తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అది కాదు కదా, ఒకటే రోజులో కూడా సాధ్యం కాదు కదా. తను కింద నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రవితేజ గారిని తీసుకుంది, అసిస్టెంట్ డైరెక్టర్గా తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఆ తర్వాత తనకు పడ్డ సినిమా తర్వాత ఎప్పటికో కదా ఆయన కోటీశ్వరుడు అయింది, ఇయర్స్ తర్వాత కదా అయ్యింది. బట్ ఇతను ఒక టిక్ టాక్ లో ఫేమస్ అయ్యి చాలా తక్కువ టైంలో అసలు మామూలు ఆదరణ కాదు నిజంగా. అంటే మీ దృష్టిలో అతనికి ఇప్పటివరకు వచ్చిన ఫేము ఫేక్ అంటారా, లేదు తను మనుషుల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తనకు తెలుసు, దాన్ని ఆసరాగా తీసుకున్నాడని అనుకోవాలి? ఇక్కడ నేను కొంచెం డీటెయిల్గా చెప్తా. ఓకే. హర్ష సాయి అనేటువంటి పిల్లవాడు చాలా మేధావితనము అనేటువంటిది భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. తన తెలివితేటలతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని హౌ టు యూటిలైజ్, హౌ టు ఎర్న్ మనీ అనేటువంటిది తెలుసుకున్న వ్యక్తుల్లో ఇతను దిట్ట అని చెప్పుకోవచ్చు మనము. ఆ విధంగా ఇతను కొన్ని లక్షల రూపాయలు సంపాదించడానికి ఆస్కారం ఉందే కానీ ఓవర్ నైట్ లేదా ఆల్ ఆఫ్ సడన్ వితిన్ 2-3 ఇయర్స్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయడానికి 1000 crores ఆఫ్ రూపీస్ 1000 కోట్లలో సంపాదించడానికి మాత్రం అవకాశం లేదండి. ఒకటి, ఇతగాడు ఇంకేదైనా వ్యాపారాలు చేసి ఉంటాడు అని మనం భావించవచ్చు. అది ప్రేక్షక లోకానికి
ప్రజానీకానికి తెలిసి ఉండకపోవచ్చు. నేను కష్టపడి ఒక స్థాయికి వస్తే నన్ను చూసి ఓర్వలేక మీరు ఇదంతా చేస్తున్నారని పాపం హర్షసాయి మొత్తుకుంటున్నాడు కదమ్మా. ఇక్కడ ఈ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ప్రతి వాళ్ళు ఒక స్టేచరు వచ్చాక, ఒక స్టేజ్కి రీచ్ అయ్యాక వాళ్ళ మీద ఏదైనా నిందారోపణ జరిగితే ఫస్ట్ చెప్పే మాట ఇదే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. అయితే ఆ మాటకి నా దృష్టిలో వాల్యూ లేదు. ఓకే, వై? బికాస్ అది తేల్చవలసింది వెన్ ద సిచ్యువేషన్ వెన్ టు పోలీస్, దే ఆర్ ది డిసైడర్ ఫ్యాక్టర్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో టు కోర్ట్. కోర్టు వాళ్ళు న్యాయాన్యాయ విచారణ, ఇన్వెస్టిగేషన్లు, వాదోపవాదాలు, ఇరుపక్షాలు ఎవరైతే నిందారోపణ చేశారో వారి పక్షాన, నిందితుడిగా పేర్కోబడినటువంటి వ్యక్తి పక్షాన అన్నీ సేకరించిన తర్వాత, అన్ని వాంగ్మూలాలు వాళ్ళకి చేరిన తర్వాత, వాదోపవాదాలు అయ్యాక ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. ఎవరు నేరస్తుడు, ఆ అమ్మాయ లేదా ఇతగాడ అనేది వాళ్ళు అల్టిమేట్గా రిజల్ట్ ఇస్తారు. అంతవరకు ఎవరికి వాళ్ళు ఊహాగానాలు చేసుకొని ఒక డెసిషన్కి వచ్చేసి నోటుకొచ్చినట్టు డిక్లేర్ చేయడానికి వీల్లేదండి. ఇకపోతే ఇతను చెప్తున్నాడు కదా, నా ధనాన్ని చూసి నా మీద ఆరోపణ చేస్తున్నారు, నేను ఎదిగితే చూసి ఓర్వలేకపోతున్నారు అనేది. ఇప్పుడు నిండుగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు ఎవరైనా. అవును, ఓ పండు పడితే లాక్కుందామని. అది క్వైట్ న్యాచురల్. అలా ఆ అమ్మాయి ఏమైనా ప్రయత్నించిందా అనే కోణంలో కూడా మనం కాసేపు ఆలోచిద్దాం. మీరు ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఇది ఎలిగేషన్స్ అన్ని నడుస్తున్నాయి కదా, మీ అబ్జర్వేషన్ ప్రకారము అంటే పండున్న చెట్టుకు రాయేసిందా, నిజంగానే ఆ అమ్మాయి విక్టిమ్ అనిపించిందా, ఆ అమ్మాయి చెప్పిన కథనాలకు ఈయన ప్రవర్తనకి బేరీ చేసుకుంటే మీకు అనిపించింది అసలు ఏంటి? నాకు ఖచ్చితంగా నేను 100%కి 1000% చెప్తున్నాను, నిప్పు లేనిదే పొగరాదు. ఇతనిలో దోషము, ఇతని ప్రవర్తనలో అసభ్యకరమైనటువంటి చేష్టలు లేనిదే ఏ ఆడపిల్ల అంత బరి తెగించి కంప్లైంట్ ఇవ్వదు. ఎందుకంటే రేపు అక్కడ నిజ నిర్ధారణ జరిగాక ఆ విచారణలో ఆ అమ్మాయి, ఆ విక్టిమ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఫేక్ కంప్లైంట్ ఇచ్చిందని తేలిందనుకోండి, అమ్మాయి జైలుకి వెళ్ళాలిగా. ఓకే, అంత భయభక్తులు లేకుండా ఏ ఆడపిల్ల బరి తెగించి డబ్బు కోసం కంప్లైంట్లు ఇవ్వదండి. అంటే కర్ణమ్మ గారు, దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఇంకో వాదన ఏంటంటే, రీసెంట్గా ఒక ఏపీ పొలిటీషియన్కి సంబంధించి ఒక బాధితురాలు నన్ను చెరపట్టాడు, రాకపోతే నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తాడు అంటూ మీడియాకి ఎక్కింది, ఆ వీడియోలు రిలీజ్ చేసింది, అంతా అయిపోయింది. కోర్టు గుమ్మం ఎక్కేసేసరికి లేదండి నేను కేసు వాపస్, అమ్మాయి కేసు పెట్టలేదు, ఆ అమ్మాయి ఇచ్చిన అంటే స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని సుమోటోగా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. తీరా కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత లేదండి మేము బయట కాంప్రమైజ్ చేసుకుంటాము, నేనేం కేసు పెట్టలేదు అంటూ కూడా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాలు నిజంగానే ఇట్లా అంటే బాధింపబడ్డ వాళ్ళకి మైనస్గా మారుతున్నాయి, తెర మీదకి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఈ కోవలోకి అన్నీ చూస్తున్నారు, అది కరెక్టే అంటారా? అన్నీ ఒకే పాత్రలో వేసి చూడకూడదండి. ఇప్పుడు పాలు ఒక పాత్రలో పెట్టుకుంటాము, కాఫీ వేరే పాత్రలో పెడతాము. కాఫీని పాలని కలిపేస్తే మొత్తం కాఫీ అయిపోతుంది. అంటే ఈ నేరస్తుడు ఎవరు అనేది న్యాయ విచారణ జరిగితే తప్ప జడ్జిమెంట్కి ఎవరు రాకూడదు. ఓకే, ఆ ఒక్క కేసులో అలా జరిగి ఉండొచ్చు, లేదా అటువంటివి 100 కేసులు ఉండొచ్చు. బట్ ఇతని విషయానికి వస్తే మాత్రము హర్ష సాయి, ఈ హర్ష సాయి అనేటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో అతను ఖచ్చితంగా దోషి అని అనుకోవడానికి 100% అక్కడ స్కోప్ కనబడుతోంది. అంటే ఏంటి ఆ స్కోప్? అమ్మాయి అక్కడ సాక్ష్యాధారాలతోటి కంప్లైంట్ ఇవ్వాలి. ఊరికే ఓరల్గా వాడు నన్ను రేప్ చేశాడు, లైంగికంగా వేధించాడు, న్యూడ్ ఫోటోలు తీసి పబ్లిసిటీ చేస్తా అన్నాడు, ఇవన్నీ ఓరల్గా చెప్తే కుదరదండి. అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు రాజ్ ఇష్యూ దగ్గర నుండి ఒక్కొక్క ఇన్సిడెంట్ చూసుకుంటే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు, అదేదో బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుంటే చిన్న చిత్కా అమౌంట్ వస్తుంది. అదే ఇట్లా మీడియాకి ఎక్కాము లేకపోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాము అంటే కేసు పెద్దదవుతుంది కాబట్టి కాంప్రమైజ్కి వస్తారు, కోర్టుకి వెళ్ళినా సరే మీరు ఏమైనా ఉంటే బయట చూసుకోండి అంటూ అప్పుడు అమౌంట్ బిగ్గర్గా మనం అడగొచ్చు అన్నది
అంటే ఇప్పుడు వినిపిస్తున్నాయి అవే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అమ్మాయి తెర మీదకి వచ్చిందంటే నూతిలో పడ్డోళ్ళకి నూరు రాయలు అన్నట్టు రాళ్ళు వేసేందుకు మనదేముంది నోరే కదా, ఇన్ని రోజులు లేని ఇప్పుడే వచ్చిందా, 2 సంవత్సరాల నుంచి బాగానే ఉంది కదా, ఇప్పుడే ఆమెను రేప్ చేశారా, ఇప్పుడే ఆమెను ట్రాప్ చేశాడా అంటే ఇట్లా రకరకాల రాళ్ళు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ గురించి ఏమంటారు? అలాంటి ఆటలు పోలీసుల దగ్గర న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవ్వండి. అక్కడ న్యాయస్థానానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నిజ నిర్ధారణ చేసేదాకా వాళ్ళు వదిలిపెట్టరు. చాలా పటిష్టమైన వ్యవస్థలో ఉన్నాం మనము ఇప్పుడు. ప్రత్యేకించి అక్కడ నేరస్తురాలు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే శిక్ష ఏది ఉంటే అది ఇంప్లిమెంట్ చేస్తారు. దేర్ ఇస్ నో కాంప్రమైజ్, దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్. ఓకే. ఒకవేళ హనీ ట్రాపులు లేదా రాళ్ళు వేయడాలు, కర్రలుచ్చుకు బాతడాలు చేస్తే ఒక మగవాడిని అమాయకుడిని చేసి పీడించి వాడి దగ్గర డబ్బు ఉంది కదా లాగేద్దాం గుంజేద్దాం అనుకుంటే కుదరదు. ఓకే. ఇట్ ఈస్ నౌ అండర్ ది టేబుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడదైనా సరే మగవాడైనా సరే అక్కడ న్యాయ విచారణ జరిగి సాక్ష్యాధారాలతో సహా నిరూపణ అయ్యి ఎవడు నేరస్తురు ఎవతి నేరస్తురాలు అనేది క్లియర్ కట్గా నిరూపితమవుతుంది. అప్పుడు ఉంటుంది వీళ్ళకి అప్పుడప్పుడు తాండ్రా. మంచి మాట చెప్పారు నిజంగా. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. తప్పుడు ఆరోపణలు అయితే దానికి తగ్గట్టుగా, నేరం రుజువు అయితే దానికి తగ్గట్టుగా. సీరియస్లీ మంచి మాట చెప్పారు. ఇప్పుడు అంటే ఈ హర్ష సాయి విషయంలో తన ఓవర్ పబ్లిసిటీ, తన గురించి తాను ఎక్కువ చేసుకోవడం వల్లనే ఇప్పుడు ఈ బొందలో పడ్డాడని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ పిల్లాడు అతి తెలివి ఉంది. అది వ్యాపారం చేయడానికి, 1000 కోట్లు సంపాదించడానికి వినియోగించాడు. వెల్, అంతవరకు కొంతవరకు ఓకే అనుకోవచ్చు. అది ఓకేనా కదా గవర్నమెంట్ తెలుస్తుంది. డొక్కలు డొక్కలు సరిగ్గా లేకపోతే డొక్క చేరుస్తారు, అది వేరే విషయం. మనకంటే ఇందాక ఒక యాక్టివిటిస్ట్ సామ్రాట్ అని, ఈయన డర్టీ పిక్చర్కి సంబంధించి ముందు బెట్టింగ్ హవాలాకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఫైట్ చేస్తున్నాడు. తను ఇందాక చేసిన ఒక పెద్ద ఎలిగేషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద డర్టీ పిక్చర్ బయటపడబోతోంది. ఇప్పుడు ఒకటే బయటకు వచ్చింది, తీగలాగితే చాలా డర్టీ పిక్చర్స్ ఉన్నాయనంటే మరి ఈయనకు లింక్ ఎలాంటి డర్టీ పిక్చర్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశ ప్రకారము ఇతను ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారము చేశాడో తన ఛానల్ ద్వారా, దాన్ని నమ్మి అనేక మంది వేలల్లో లక్షల్లో కోట్లల్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసి కొందరు లాభపడి ఉండొచ్చు. ఓకే. చాలామంది మోసపోయి ఉంటారు. వాళ్ళందరూ మింగలేక కక్కలేక దాక్కున్నారు. ఇప్పుడు రేపటి నుంచి ఒక్కొక్కడు బయటకు వస్తారు. ఎప్పుడు ఇతగాడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాక అప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తారు, వాళ్ళ స్వగతాలు వినిపిస్తారు. అంటే ఇప్పుడు బాధితురాలు నిజంగా ఈ విషయంలో డేర్ చేసినట్టు అంటే చాలా మంది బాధలకి ఈ ఒక్క కంప్లైంట్ సమాధానం కాబోతుందా? ఖచ్చితంగా అలా అనుకోవచ్చండి. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య అంటే ఇటీవల కాలంలో మీరు అన్నట్టు 5-6 months ఈ లోపల అబ్బాయిల్ని అతని వల్ల ఇలా రేప్ కాబడ్డాను, లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేదా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, లేదా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఇత్యాది కంప్లైంట్లు ఇస్తున్నారు. అందులో నిజాలు ఏమిటనేది కోర్టులకు వెళ్ళిన తర్వాత తేలుతాయి. సపోజ్ కాసేపు అబ్బాయి చాలా మంచివాడు, యోగ్యుడు, అమ్మాయే అర్థమైపోయింది, అమ్మాయే నేరస్తురాలు అని ప్రూవ్ అయిందనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఆవిడ జైలు జీవితము అనుభవిస్తారు. అలాగే నేరస్తుడు మగవాడే అయితే వాడికైనా సరే మినిమం 10 years టు మ్యాక్సిమం లైఫ్ ప్రిజన్ దాకా కూడా పడే అవకాశాలు ఉంటాయి రేపుల్లో. అంటే ఇప్పుడు ఎవరికైనా సీరియస్లీ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లాలో ఉన్న లొసుగులు. మెయిన్ థింగ్ వీళ్ళకి బ్రహ్మాస్త్రాలు కాబోతున్నాయి కావచ్చు, లేకపోతే వాళ్ళ తరపు లాయర్లు
వీళ్ళకి ఇచ్చే సలహాలు కావచ్చు, అది రిమాండ్ పంపిస్తారు, విచారణ చేస్తారు, వాళ్ళు రిపోర్ట్ తయారు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది, కోర్టుకి ఎక్కిన తర్వాత వాయిదాలు పడతాయి, ఇమీడియట్గా తీర్పు ఇవ్వరు. ఇవి సంవత్సరాలు అయిపోతే ఈ లోపు మనం కాంప్రమైజ్ చేసుకోవచ్చు, అప్పటి వరకు జరిగే డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాడు దిగొస్తాడు అని ఈ చిన్న దాని మీద బేస్ చేసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడ 2 పాయింట్లు చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి ఎలిగేషన్లు, ఇలాంటి కంప్లైంట్స్ ధైర్యంగా ఆడవాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళని కొంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. ఇంకా ఒకవేళ నేరస్తులు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అయ్యుండి మగవాళ్ళు సత్పురుషులైతే, పురుషోత్తములైతే, అప్పుడు వాళ్ళకి మా ప్రెస్టేజ్కి భంగం కదా, మేము డిఫర్మేషన్కి కేసు పెడతాము అంటే ఏం పెడతారు, సచిన్ బాబుని ఏం చంపుతారు, జైల్లో ఉంటుంది అది. కానీ ఈ లోపల జరగరాని నష్టం మాకు జరిగిపోయింది కదా, పూడ్చరాని కష్టము మాకు వచ్చింది కదా, రిమాండ్లో 14 రోజులు 16 రోజులు ఉన్నాం కదా అని వాళ్ళు అంటారు. దట్ పాయింట్ ఈస్ దేర్. అయితే ఎంతో బాధకి గురికాందే ఏ ఆడపిల్ల కూడా అంత తెగించి బయటికి రాదు. అందుకని ఇప్పుడు ఇతని కేసు విషయంలో ఆర్థికంగా మోసపోయిన వాళ్ళు, ఈ బెట్టింగ్ విషయాల్లో మోసానికి గురైన వాళ్ళు, ఇతని వల్ల ప్రవోక్ కాబడి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ బాధలన్నీ కూడా వినిపిస్తారు. ఈ కేసు మరింత పెద్ద కేసుగా మారే అవకాశం ఉంది అని నా అభిప్రాయం అండి. అంటే చాలా మంది బాధితురాలు ఉన్నారు, కేవలము ఇతగాడికి ఉన్న పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తెర మీదకి వస్తే మా వాదన ఎవరు వినరు అన్న ఒక్క కారణంతో చాలా మంది బయటికి రాలేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. మరి ఈ ఇష్యూ తోటి నిజంగా వాళ్ళలో కూడా ధైర్యం వస్తుందని అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకళ్ళు ధైర్యం చేస్తే మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ధైర్యం వస్తుంది. రెండవది, ఇక్కడ మెయిన్గా ఎవరైతే దోషి అని ఆరోపించారో అతన్ని కనుక అరెస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ధైర్యంగా బయటకు వస్తారండి. ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఈ రకమైనటువంటి క్రైమ్ సిస్టము కొత్త రకమైనటువంటి విధానాల్ని యంగ్స్టర్స్ బాగా కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేసుకుంటూ దాని ద్వారా మనము కోట్లు ఎలా గడించాలి, ఆడవాళ్ళని ఎలా హింసించాలి, ఎలా వాడుకొని వదిలేయచ్చు, ఎలా కోర్టుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. ఎవరో అంటున్నారు ఈ మధ్య లాయర్లని పోలీసుల్ని కూడా కొంటారట. కొనమేంటి? అంటే గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, అంటే పెద్ద పెద్ద కర్ణాటకలో మన గనుల స్టారు ఆయన కేసుకు సంబంధించి కొన్ని కోట్లు ఇచ్చేసి మాఫీ చేయించుకున్న సంబంధం, అంటే జడ్జినే మ్యానిపులేట్ చేయడం, ఆ తర్వాత ఇష్యూ బయటకు వచ్చేసి వాళ్ళకు శిక్ష పడడం మనం చూసాం. కాబట్టి మరి సార్ గారు వెనకాల చాలా పెద్ద మాఫియా ఉందంట. కాబట్టి అంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయించుకునే అవకాశం కూడా ఉంది అనేది అమ్మాయి ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కూడా సార్ గారికి ఉన్న ఆ పెద్ద నెట్వర్క్ వల్లే తను ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా వినిపిస్తుంది. నిజంగానే అంత మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందంటారా? నెవర్. ఎంతటి మోసగాడికైనా ఒక చిన్న ప్రావర్బ్ ఉందండి, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకి నేల కూలుతుందట. అలాగా ఎంతటి ధనవంతులైనా, ఎంతటి గొప్పవాళ్ళు అని సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నా నేరము కనుక నిజ నిరూపణ అయ్యి నేరస్తుడు అని తేలితే చట్టానికి ఎవరో చుట్టాలు కాదు, ఖచ్చితంగా శిక్షింపబడతారు. ఏవైతే కేసులు పెట్టారో దానికి తగిన శిక్షలు ఉంటాయి అక్కడ. ఆ శిక్షలన్నీ 100% ఇంప్లిమెంట్ కాబడతాయి. అలాగే ఇటువంటి నేరాలు మున్ముందు ఇంకెవరూ చేయడానికి ముందుకు రాకుండా భయపడే విధంగా కూడా కొత్త చట్టాలని కూడా రూపొందించి వీళ్ళని శిక్షించే ఆస్కారం కూడా ఉంది ఇన్ ఫ్యూచర్. అంటే ఇంకొక వాదన ఏంటన్నమ్మా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కోచ్, అంటే జానీ మాస్టర్ ఇష్యూ వచ్చిన తర్వాత కాస్టింగ్ కోచ్ ఇందా కర్ణాటకలో కావచ్చు, అటు కేరళలో కావచ్చు, దీనికి సంబంధించి కమిటీలు వేయడం పెద్ద రచ్చ జరుగుతుంది. అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే దీని గురించి ఎలిగేషన్స్ ముందు చేయకుండా అంత నరకం అనుభవించిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వస్తున్నారు, ఎందుకు ఇంత భయపడుతున్నారు, దేనికోసం వీళ్ళంతా భరించాల్సి వస్తుంది అంటూ కూడా, అంటే ఒక అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయి, ఒక్క దగ్గరనే చెప్పలేము, ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలను బయటకు పంపించడం చాలామందికి అది కామన్ అన్నట్టుగానే వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాకపోతే
ఆ చిన్న బాధ వచ్చినప్పుడు బయటికి రాకుండా భరించి భరించి ఎందుకు ఇంత బ్లాస్ట్ అవుతున్నారని అనుకోవాలి? ఈ విషయానికి చిన్న ఎగ్జాంపులే చెప్తా, పెద్ద చెప్పను. ఒక ఇంట్లో తల్లి తండ్రి 4 పిల్లలు ఉన్నారనుకోండి. తండ్రి భయమో తల్లి భయమో ఎవరో ఒకళ్ళంటే భయం ఉంటుంది పిల్లలకి. ఇంకొకళ్ళ దగ్గర అతిగారంగా ఉంటారు వాళ్ళు. ఇద్దరూ కలిసి అతిగారం చేస్తే పిల్లలు చెడిపోతారని ఒక పేరెంట్ స్ట్రిక్ట్గా ఉంటారు కదా న్యాచురల్గా. అప్పుడు ఈ పిల్లలు వాళ్ళ దగ్గర చెప్పడానికి ప్రతి విషయాన్ని హైడ్ చేస్తారు, చెప్పరు. వాళ్ళతో అంత ఇంటిమెసీని ఎగ్జిబిట్ చేయరు. వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. ఎప్పటి వరకో తెలుసా, ఆ తల్లో తండ్రో చనిపోయేదాకా కూడా భయముతో కూడిన భక్తితో కూడిన భయము ఏదైతే ఉంటుందో అది ఉంటుందండి వాళ్ళ పట్ల. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే ఈ నేరానికి పాల్పడతారో వాళ్ళు కొంచెం వీళ్ళకంటే నేరానికి బాధ్యతలు ఎవరైతే ఉంటారో బలైన వాళ్ళు వాళ్ళకంటే పై స్థాయిలోనే ఉంటారు కదా నేరం చేసేవాళ్ళు. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్కి, హింసలకి, వాళ్ళు పెట్టేటువంటి భయానికి వీళ్ళు భయపడిపోతారు. గమ్ముని బయటికి రావడానికి భయపడతారండి, అంత ధైర్యం చెయ్యరు. అందులో ఆడపిల్లలు అంత డేరింగ్గా ముందుకు రారు. నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే, నేను ఇలాంటి యాంబిషన్తో ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నా ప్రారంధ కర్మ నేను అనుభవించాల్సిందే అని కాంప్రమైజ్ అయిపోయి ఆ కష్టాలను ఓర్చుకుంటూ అలాగే బతికేస్తారు. కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో కానీ బయట కానీ. అలాగే సూసైడ్ రేటు కూడా పెరుగుతోంది. ఇటువంటి సందర్భంలో ఒక ఆడపిల్ల డేరింగ్ డాషింగ్గా బయటికి వచ్చిందంటే తన ఓర్పు స్థాయిని దాటిపోయి హెరాస్మెంట్ ఎక్కువగా ఉంటేనే వస్తుంది. లావణ్య రాస్తారు ఇష్యూలోనే 10 years రిలేషన్షిప్కి సంబంధించి అమ్మాయి నిరూపించుకునేంత వరకు ఎన్ని నిందలేశారు, తనను ఒక పిచ్చి కుక్కలాగా ట్రీట్ చేసేసి తన మీద ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్ని రకాల ఆరోపణలు చేశారు. పోలీస్ నుంచి స్టేట్మెంట్ రాగానే అందరూ కామ్ అయిపోయారు. ఫైట్ చేస్తున్న వ్యక్తి మీదనే ఇప్పుడు నిందలు పడుతూ ఉంటే మిగతా వాళ్ళు ఎలా డేర్గా బయటికి రాగలుగుతారు? ఈ లోకమంతా అందరికీ ఆడపిల్ల అంటే అలుసండి. మనం ఎంత వీరవనితలైనా సరే, ఎంత ఘన విజయాలు సాధించినా సరే, స్త్రీమూర్తి ఇప్పుడు సునీత విలియమ్స్ ఎక్కడ ఉన్నారు? స్పేస్లో ఉన్నారు. ఎందుకు వెళ్ళారు? ఏదో సాధించడానికే కదా. ఖచ్చితంగా అంతటి ఘన విజయాలను సాధించే మహిళామణులని కూడా మామూలుగా కనబడితే టీస్ చేయడము, హేళన చేయడము, కామెంట్ చేయడము, చాలే అని అనడము ఈ పురుషాధిక్య ప్రపంచములో సర్వసాధారణమైనటువంటి విషయము. అంచేత ఆడపిల్లని ఎంత గొప్ప స్థాయిలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతమంది లేరు, మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు, ఇంకా ప్రధానమంత్రి 3 terms ప్రైమ్ మినిస్టర్గా చేశారు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు. మరి అంతటి ఉన్నతమైన పదవులు చేసినప్పటికీ, ఎన్నో ఘనకార్యాలు సాధిస్తూనే ఉన్నప్పటికీ స్త్రీని సబల అని ఎవడో ఒప్పుకోవడానికి వాళ్ళకి అంతరాత్మ అంగీకరించదేమో బహుశా. అందుకని వాళ్ళందరికీ నేను వినయపూర్వకంగానే చెప్తున్నా, నాయనలారా, మీరెలా మగపిల్లలుగా పుట్టారో ఆడపిల్లలు కూడా మీలాంటి సాటి మనుషులే అని గుర్తించి గౌరవించడం ఇక మీదటైనా నేర్చుకోండి. లేకపోతే ఇటువంటి అమ్మాయిలు, అటువంటి అబ్బాయిలతోటి సమాజము చాలా బాధపడుతోంది. మీ కుటుంబాల్లో మనుషులు కూడా చాలా మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా అనేక హింసలకి మీ ప్రవర్తనల వల్ల బలవుతున్నారు. హర్షసాయి ఎపిసోడ్ అటు ఇండస్ట్రీలో వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా వేదికగా తమని తాము స్టార్స్ అంటూ ఏం చేసినా నడుస్తుందనే వాళ్ళకు ఎలాంటి గుణపాఠం ఇవ్వబోతోంది? అండి, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజానిజాలు తెలిసేదాకా ఓర్పుగా ఆగి తెలుసుకున్న మీదట, ఒకవేళ నేరస్తురాలు స్త్రీ అయితే స్త్రీల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పురుషులు నేర్చుకుంటారు. ఒకవేళ నేరస్తుడు పురుషుడే అని అక్కడ ప్రూవ్ అయితే మగవాళ్ళతో ఎంత దూరాన్ని మెయింటైన్ చేయాలి, ఎంత జాగ్రత్తగా మెసలుకోవాలి అనేది ఆడపిల్లలు నేర్చుకుంటారు. నేర్చుకోలేదనుకోండి, వాళ్ళ కర్మ
సర్వనాశనం అయిపోతారు. ఆ తర్వాత కుయ్యో మొర్రో అని ఏడ్చిన నిష్ప్రయోజనము. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి స్టార్స్ అయితే కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వాళ్ళు చేస్తున్న చేష్టలు కావచ్చు, ఒకడు ఆకాశంలో డబ్బులు ఇసిరేస్తాడు, డబ్బులకు వాల్యూ లేకుండా, ఇంకొకడు మేము షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నామంటూ అమ్మాయిలకు వలయడం కావచ్చు. చాలా మంది ఏంటంటే ఇంక మనంతట మనం వెళ్ళాము, ఇప్పుడు చిక్కుకున్నాం కాబట్టి బయటికి రాలేక అవస్థలు పడుతూ ఉండడము. అంటే మేము స్టార్స్ మన్న ఒక స్టేటస్ను చూపించుకొని వీళ్ళను అంటే మీరు చెప్తే నమ్మరు, మా లెవెల్ ఎక్కువ అంటూ కూడా బెదిరించే పర్వాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీటికి చెక్ పెట్టడానికి ఏం చేయాలంటారు? నేను ఆడపిల్లలకే సలహా ఇస్తా ఈ విషయంలో. ఎందుకంటే నాశనం అయిపోయేది ఆడపిల్ల జీవితమేనండి మెయిన్గా. ఖచ్చితంగా. అందుకని ఆడపిల్లలు ఈ సలహా మీకోసమే. దయచేసి ప్రతి ఆడపిల్ల మీకు కోరికలు ఉండటం తప్పు కాదు. ఏ ఫీల్డ్లో అయినా మీరు ఎంటర్ అవ్వచ్చు, షైన్ అవ్వచ్చు, ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేటువంటి ధైర్యము, ఆత్మస్థైర్యము, ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మీరు బేలగా అబలల్లాగా ఉండే పక్షంలో ఎక్కడికి పడితే అక్కడికి వస్తున్నా అని పరిగెత్తుకొని వెళ్ళకండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోగలిగే మానసిక శారీరక పరిస్థితులు మీకు ఉంటేనే ముందడుగు వేయండి. లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాట విని చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్ళాడి ప్రశాంత జీవనము గడపండి అని ఆడపిల్లలకే నేను సలహా ఇస్తానండి. మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అంటే భయపడే పరిస్థితులు ప్రస్తుతం తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే నిజంగా అమాయకంగా ఉండే యువతి యువకులకు కావచ్చు, ఒక భయం పట్టే పరిస్థితులు ఇలాంటివి తెర మీదకి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో మొగుడు పిల్లలు రోడ్ల మీదకి రావడం కావచ్చు, ఇలాంటి మ్యారిటల్ ఎఫైర్స్ కావచ్చు, లేకపోతే అవసరాలకు వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాము. అంటే తల్లిదండ్రులకు ఆడపిల్లని పంపించాలన్నా ఈవెన్ అబ్బాయి విషయంలో ఆయన కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అంటే దేనికి సంకేతం అసలు ఇలాంటివన్నీ? ఇదే కలికాలానికి నిదర్శనం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, విచ్చలవిడిగా స్వేచ్ఛ లభించడంతో అలాగే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించుకునే ఆస్కారము ఆడపిల్లలకి మగపిల్లలకి లభించడంతో తల్లిదండ్రుల్ని ఎదిరించి చదువు పేరుతో, ఉద్యోగాల పేరుతో ఇళ్ళు దాటి వేరే ఊళ్ళకు వచ్చి హాస్టల్లో ఉంటూ ఈ రకరకాల కహానీలు నడుపుతున్నారు. ఇట్ విల్ లీడ్ టు బ్యాడ్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు ఫేస్ అనే కండిషన్కి అది దారితీస్తుంది. ఈ అంశాన్ని ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాలి. అలాగే మగపిల్లలు కూడా. ఒక అమ్మాయి రా అని పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి జేబుకు మాత్రమే చిల్లు పడదు, వాడి జీవితానికి కూడా పెద్ద హోల్ పడుతుంది. చివరికి జైలు పాలు కూడా అవుతాడు. ఒక్కడికి కాదు, ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చేసిన తప్పుకి ఏ పాపం తెలియని కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. మెయిన్ పాయింట్ వస్తుంది. పేరెంట్స్ ఇప్పుడు ఈ లవ్ ట్రాక్లు నడిపి ఈ కష్ట నష్టాలు ఫేస్ చేసేది వీళ్ళిద్దరే కాదు, వీళ్ళలో ఏ ఒక్కరైనా వీక్ మైండ్ నుండి సూసైడ్ చేసుకున్నారనుకోండి, లేదా వాడు పెట్రోల్ పోసో యాసిడ్ పోసో వాడు అమ్మాయిని చంపేశాడు అనుకోండి, అప్పుడు గర్భశోకం ఎవరికండి? కన్న తల్లిదండ్రులకు కదా. ఈ పాటి మినిమం జ్ఞానం కూడా లేదా మీకు? మీరు ఏం చదువుకుంటున్నారు? మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ ఆలోచన, మీ తెలివితేటలు ఎందుకు వినియోగిస్తున్నారు? మీ నాశనం కోసమా? వద్దు. దయచేసి మీ జీవితాన్ని మీరు చక్కగా సక్రమంగా జీవించడానికి వినియోగించుకోండి అనే చెప్తాను నేను. అంటే ఇందాక మీరు ఒక మంచి పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పారు అంటే ఎదిరించేస్తున్నారు. ఒకప్పుడు లాగా ఇప్పుడు తరం లేదు. ఏదైనా చెప్తే మేము ఓన్గా ఏం చేసుకుంటాం, మేము మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న విపరీత ధోరణి కూడా పెరగడం వల్ల ఇప్పుడు ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము. అంటే బయటికి వచ్చినవి కొన్ని, రాకుండా వెనకాల కనుమరుగవుతున్నవి ఇంకొన్ని. అంటే కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటూ కూడా చాలామంది తల్లిదండ్రులు ఆవేదనగా తప్పు చేసినా వెనకేసుకొని వస్తున్న సిచ్యువేషన్స్ను కూడా మనం చూస్తున్నాం. దానికి కారణం చెప్తాను. దానికి పూర్తిగా తల్లిదండ్రులే కారణం. ఓకే, నన్ను తిట్టుకున్నా సరే, తల్లిదండ్రులారా మీ పిల్లలు పుడుతూనే దొంగలో, దోషులో, నేరస్తులో, లవ్ మ్యారేజ్లు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, యాసిడ్లు పోసి ఆడపిల్లల్ని చంపేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు కాదుగా మీ అబ్బాయిలు అమ్మాయిలు. మరి ఇప్పుడు ఎలా ఆ స్థానంలోకి వాళ్ళు చేరుకున్నారు? యు ఆర్ ది రీజన్. ఫస్ట్ నేరస్తులు మీరే. ఎందుకంటే వాళ్ళ బాల్య దశ నుంచి
వాళ్ళకి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు నేర్పిస్తున్నారా? ఎంతమంది నేర్పుతున్నారు? మగపిల్లలు ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎలా మర్యాదగా వాళ్ళని ట్రీట్ చేయాలి అనేది ఎంతమంది మగపిల్లలకి తల్లిదండ్రులు నేర్పుతున్నారు? అలాగే ఆడపిల్లలకి మగపిల్లలతో ఎంతవరకు స్నేహం చేయొచ్చు, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఎంతమంది తల్లిదండ్రులు నేర్పుతున్నారు? ఇది కూడా ప్రధానమైన అంశమండి. బాల్య దశ నుంచే తల్లి తండ్రి దే ఆర్ ది ఫస్ట్ టీచర్స్. 3 to 5 years వచ్చేదాకా తల్లిదండ్రులే కదా ఇంట్లో అన్నీ నేర్పాలి. ఖచ్చితంగా. తర్వాత వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో అధ్యాపకులు వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా పిల్లలకి మంచి చెడు నేర్పాలండి. నేర్పకుండా వాళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ పుస్తకాలు తీసి చదవండి అని, లేదా పాటలు సినిమాలు చూసుకుంటూ అరవకండి ఆడుకోండి అని అలా గాలికి వదిలేస్తున్నారు. ₹1000 కడుతున్నారు ఫీజులు. పిల్లలకి చదువేం వస్తుంది? ఎన్ని ఎక్కువ లక్షలు మీరు కడితే మీ పిల్లలకి ర్యాంకులు, ప్రమోట్, వాళ్ళు చదవక్కర్లా, పాస్ అవ్వక్కర్లా, ఎగ్జామ్స్ రాయక్కర్లా, ఊరికే వచ్చి సంతకం పెడితే చాలు, వీళ్ళే రాసేసుకుంటారు టీచర్లే. అంత నీచంగా ఉంది విద్యా వ్యవస్థ కూడా. దాన్ని కూడా దయచేసి ప్రభుత్వం వారు ఓ పెద్ద కన్నే వేసి పరీక్షించాలి అని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇప్పుడు ఇంకొక ఫైట్ ఎక్కడ నడుస్తుందంటే, అంటే కుటుంబంలో ఒక ఫైట్, పోలీస్ స్టేషన్ టు బాధితురాలు ఒక ఫైట్, ఇది కట్ చేస్తే సోషల్ మీడియాలో ఇంకొక ఫైట్. అంటే కొన్ని సందర్భాల్లో మీలా కుండబద్దలు కొట్టే వాళ్ళు కొంతమంది అయితే వీళ్ళే దగ్గరుండి ఆ నేరం జరుగుతుంటే అక్కడే ఉండి మేమే పంపించేసాం, ఇదంతా మేమే వెనుకోండి అంటూ కొన్ని విపరీత ధోరణులను అంటే అనలిస్టులు చేస్తున్న కొంత ప్రాపగండా అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అంటే ఇక్కడ హర్షసాయి తరపున వాదించే వాళ్ళు కొందరు, విక్టిమ్ తరపున వాదించే వాళ్ళు కొందరు, అంటే 2 గ్రూపులుగా విడిపోయి వాళ్ళ స్వలాభం కోసం దాన్ని భ్రష్టు పట్టిస్తున్న సందర్భాలు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. దీని గురించి ఏమంటారు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, నేను డీటెయిల్గా చెప్తాను. స్వలాభము కోసము అన్నారు కదా, అంటే సమ్ బెనిఫిట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ది వన్ పార్టీ, దట్ మే బి మానిటరీ బెనిఫిట్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్ ఉంటే ఎవరి వల్ల ఉందో వారికి భజన చేస్తున్నారు. ఎవరికైతే ఆర్థికమైనటువంటి బెనిఫిట్ లేదో వాళ్ళు వయ్యా మీడియాగా ఇతను కావచ్చు, ఆమె కావచ్చు, ఆమె కావచ్చు, ఇతను కావచ్చు అని మాట్లాడుతున్నారు. ఈ రెండూ కాకుండా ఒక్కళ్ళు అంటే అరుదుగా ఉండే ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు న్యాయము ధర్మము మాత్రమే మాట్లాడతారు. నేను అటువంటి చోటకే వెళ్ళి మాట్లాడడానికి ఇష్టపడతాను. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి సందర్భాలకు సంబంధించి అంటే ఈ ప్రాపగండా పక్కన పెట్టేస్తే న్యాయం జరిగేది ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నానండి. నేను ఎవరో ఈ మధ్య చాలాసార్లు అనగా విన్నాను నేను, లాయర్లను కొనేస్తారు, పోలీసుల్ని కొనేస్తారు, జడ్జీలని కూడా కొంటారు. ఏమిటి కొనడానికి? ఇదేమన్నా తులాభారమా? భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరకదు, త్వరంగొనుడు జనులారా అని ఓ పాట ఉంది మనకి, అలాగా ఈ జనాలు చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే, న్యాయము ధర్మము ఎప్పటికైనా సరే నిప్పు లాంటివి, అవి దహించి వేస్తాయి నేరస్తుల్ని, ఎవ్వరు కొనలేరు, ఎవ్వరికి అవి లొంగవు. శాస్త్రాలు, రాజ్యాంగము, చట్టాలు ఎవ్వరూ మార్చలేరు. ఒక్క ధర్మాసనం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, వాళ్ళకి అలాగే రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, అలా ఉన్నతమైన పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం యావత్తూ జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు దృష్టిలో పెట్టుకొని ఏమైనా మంచి చట్టాలని రూపొందించి అటువంటి నేరాలు ఘోరాల నుంచి ప్రజలని రక్షించాలి అనే దృక్పథంతో ఏమైనా మార్పులు చేస్తే అటువంటి చట్టాలు మనకి అందుబాటులోకి వస్తాయి. వాటిని ప్రతి స్టేట్ గవర్నమెంటు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చెయ్యాలి అంతే తప్ప ఎవ్వరికి అమ్ముడు కారు కొనడానికి మీ జీవితకాలంలో ఇండియాయే కాదు వరల్డ్లో నెంబర్ 1 ధనవంతుడు అనే పేరు కలిగిన వాడు కూడా సాధించలేడు. ఇది ముమ్మాటికి నిజము.
కావాలంటే ట్రై చేసుకోమనండి. ఓకే. అంటే ఇప్పుడు హర్షసాయి ఉదంతంతో ఈ మధ్యకాలంలో కర్మాని నమ్మే వాళ్ళు చాలా ఎక్కువ మంది చెప్పారు. అంటే ఎంత బంతిని ఎంత కొడితే అంత తిరిగి వస్తుంది, నువ్వు చేసిన తప్పుకు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒక ఆధ్యాత్మికవేత్త కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఉదంతాలకు సంబంధించి పాపం ఒకప్పుడు అంటే తాతలు చేస్తున్నది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి తగులుతుంది అన్నది ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవుడు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తున్నాడు అంటే ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నాడు. ఇప్పుడు హర్షసాయి విషయంలో కర్మ రిటర్న్స్ అని అనుకోవాలా? హర్షసాయి ఒక్కడే అతీతుడు కాదు, అందరూ సర్వజీవులు సర్వ మానవాళి కూడా సంచిత కర్మలతోటే వస్తారు. ఖచ్చితంగా ఓ సంచిలో వేసుకొని పూర్వజన్మల కర్మలు వెంట పెట్టుకొస్తారు. ఈ లోకంలోకి వచ్చాక ఈ మాయలో ఈ మాయాలోకంలో కంటికి కనిపించేవి మనసుకి అనిపించేవి ఇవన్నీ కూడా నాదే శాశ్వతము, నేను కింగ్ మేకరు, నేను తొక్క తోలు, ఇలా రకరకాలుగా భావించి ఇక్కడ ఏర్పాటు చేసుకునేవి ప్రారబ్ధ కర్మలు. ఈ సంచిత ప్రారబ్ధ కర్మల ఫలితము ఏదైతే ఉంటుందో అది నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని ఎలా వెంబడించాడో అలాగా నీడగా ఉంటుంది, కూడానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా టైం వస్తే చూపిస్తుంది. అలాగే ఈ బెట్టింగ్ బొకడా శ్రీ ఉన్నారు కదా, ఆయన పేరేంటి, హర్ష సాయి. బాబు ఇంక నీకు టైము, జాగ్రత్త చూసుకో. ఈ చిన్న చిన్న నేరాలు కాదండి మీరు చేసినవి. మీరు ఇదొక్కటే అని అందరిని కొనొచ్చు, సంఖ్యలో పెట్టుకోవచ్చు అనుకుంటున్నారేమో. అది ఎవరి వల్ల కాదు. ఒకవేళ మీరు అంత నిజాయితీ పరులైతే కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ ఎప్పుడు 2 రోజులు అయింది అనుకుంటా కదా, నిన్నటి నుంచి పోనీ నిన్న 24 గంటలు అయిపోయింది కదా. ఈ పాటికి ఆయన వెళ్ళిపోవాలి కదా పోలీసుల దగ్గరికి వెళ్ళి స్వయంగా సరెండర్ అయ్యి, అయ్యా నా దోషం ఏమీ లేదు, ఇదిగో నా ప్రూఫ్లు అని చూపించాలి కదా. అంటే దీనికి వాళ్ళ లాయర్ ఏం చెప్తాడంటే ఒక నేరం అంటే మీద వేసినప్పుడు ఇమీడియట్గా అక్కడ మనం రియాక్ట్ అయినా పోలీసులు ఇమీడియట్గా బంధించేస్తారు. అది ఏంటంటే జరిగినప్పుడు తిన్ను ఏంటది మాట్లాడడానికి ఉండదు. కాబట్టి అందుకోసం తీసుకో లాయర్ ఇచ్చే సలహా ఏంటంటే ఇమీడియట్గా దాక్కో అని చెప్తాడు అనేది అడ్వకేట్స్ అందరు చెప్పే మాట. సేమ్ దాన్ని ఇతను అదే ఫాలో అయిపోయాడు. అది కరెక్ట్ కాదండి. నిజాయితీ పరుడైతే అతను కలియుగ కర్ణుడిగా భావిస్తూ ఉంటే అతను తక్షణమే వెళ్ళి పోలీసులకి సరెండర్ అవ్వాలి. అతను నిజంగా ఏ ద్రోహము ఏ దోషము ఏ నేరము చెయ్యని వాడైతే కరెక్ట్గా డైరెక్ట్గా ఇలా కంప్లైంట్ ఇచ్చారని తెలియగానే పోలీసులకు ఫోన్ చేస్తారు. వెంటనే ఆ ఫోన్ కాల్కి రెస్పాండ్ అవ్వాలి. వస్తున్నాను సార్ అని చెప్పి వెళ్ళి కలవాలి వాళ్ళని. అంతేగాని బెయిల్ తీసుకొని ప్రీ ప్లాన్డ్గా నెక్స్ట్ ఎవరిని కొందాము, ఎలా కొందాము, ఎలా బయటకు వద్దాము అన్నాడంటే అక్కడే కాల్మే కుచి దాలా హై అనేది ప్రూవ్ అయిపోతుంది. ఓకే, అది ముందస్తు బెయిలు నేరము చెయ్యని వాడే తీసుకోవచ్చు అనేది కరెక్ట్ కాదండి. నేరస్తులు కూడా ముందస్తు బెయిల్ తీసుకొని చాలా ప్లాన్లు చేసుకుంటారు. అందుకే లాలో ఉన్న చిన్న లొసుకులు ఇలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతున్నాయి అమ్మా అని అందుకే అడిగింది నేను. అవును, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నిజంగా చాలా విషయాల గురించి చాలా నిష్పక్షపాతంగా, అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయికి శిక్ష పడాలి, అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయికి, ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతి యువకులు కూడా పిలవంగానే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వెళ్తే ఇలాంటి వాటిలోనే ఈ ఉచ్చులోనే పడతారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, బయటకు వచ్చిన ఈ ఉదంతంతో అంటే హర్షసాయి డర్టీ పిక్చర్లో మరి మన సాయి కర్ణమ్మ గారు చెప్పినా లేకపోతే సామ్రాట్ చెప్పినా చాలా ఉదంతాలు అయితే బయటికి రాబోతున్నాయి. హర్షసాయి పాపం పండడానికి ఇంకొక టైం వచ్చింది. ఈ టైంతో హవాలా కావచ్చు, లేకపోతే ఇన్ని రోజులు తన వల్ల బాధింపబడ్డ బెట్టింగ్ యాప్ని ఇతని వల్ల ప్రమోట్ చేసుకొని బాధింపబడ్డ వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా ప్రమోషన్స్కి సంబంధించి, లేకపోతే ఆ సినిమా తీస్తున్న టైంలో ఎంతమంది యూతుల్ని ట్రాప్ చేశాడు, తన అవసరాల కోసం ఎవరెవరిని వాడుకున్నారు, దీంట్లో ఇతని ద్వారా హింసింపబడ్డ వాళ్ళు కావచ్చు. అంటే చాలా డర్టీ పిక్చర్స్ అయితే రాబోతున్నాయి. మరో కొత్త ఎపిసోడ్కి అయితే హర్షసాయి ఎపిసోడ్ తెరదీయబోతుంది అన్నది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి బాధితురాలు ఇక్కడ ఏమేమి ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయబోతుంది, పోలీసుల విచారణ ఎలా ఉండబోతుంది, మరి హర్షసాయి పరారీలోనే ఉంటాడా, నిజంగా తను అన్నట్టుగా అన్ని ఆధారాలతో నేను మీ ముందుకు వస్తానని చెప్పిన దాని మీద నిలబడి ఉంటాడా, మరి ఎవరెవరు ఈ అంశానికి సంబంధించి తెర మీద రాబోతున్నారు, వెనుకుండి నడిపించే వాళ్ళు ఎవరు, ఆ నడిపించిన ఆ టైంలో ఎవరెవరి పేర్లు దీని వెనకాల వినబడబోతున్నాయి అనేది అయితే ఇంకొక పెద్ద పిక్చర్ అయితే ఉంది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. చూద్దాం ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో, ఏమేమి చూడాల్సి వస్తుందో, ఈ ఉదంతం ఎక్కడి దాకా దారితీస్తుందో. ఇది వాళ్ళ స్పెషల్ రా. కీప్ వాచింగ్ News 360.
థ్యాంక్ యూ.